జరగండి కొద్దిగా సార్, మీరు కూడా సార్ కొద్ది క్రాస్కి వస్తే ఫోటో బాగుంటుంది. సార్ సార్ బ్యాక్ సైడ్ వీక్ సైడ్ సార్ బ్యాక్ టోటల్ ఏరియా మైక్ వచ్చింది ఎక్కడ సో మనం సింగరాయకొండ మనం లే చేసాం సార్. ఇక్కడ నుంచి ఈ రోడ్లో ఇక్కడ వస్తాం. వీఆర్ రైట్ హియర్ సార్, ఇక్కడ ఉన్నాం సార్. ఎంటైర్ ఏరియా ఇస్ నిమ్స్ సార్, 5 villages 2 mandals సార్. సో మనకు ఆల్రెడీ 2500 acres పొజిషన్లో ఉంది సార్. నేనేమంటానంటే ఇది 5,000 ఎకరాలు తీసుకొని కన్సాలిడేట్ చేసి బెస్ట్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ పెట్టుకొని ఇక్కడ పోర్ట్ వస్తుంది, నేషనల్ హైవే వస్తుంది, రైల్వే లైన్ పామూరుకి వస్తుంది సార్. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఎంత పామూరు టు రామాయపట్నం కూడా రైల్వే లైన్ ప్రపోజల్ 38 kilometers రైల్వే లైన్ ఒకటే దూరం ఉంది. ఇక్కడ వాటర్ ఒకటి సార్, వాటర్ వెలుగొండ వస్తుంది, అది తమరు ఇప్పుడు అనౌన్స్ చేసేవి సార్. ఇక్కడ నుంచి మనం తీసుకుంటాం, అది అయిపోతుంది. ఎక్స్ప్రెస్ వే ఆల్సో సార్ విల్ గెట్ ఆన్ ఇన్ అనదర్ 18 kilometers. BKB ఎక్స్ప్రెస్ వే, బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ వే ఆల్సో ఇంకా దగ్గర ఇంకా 18-20 kilometers దూరం. క్రాస్కి అయితే వేరే మనం రోడ్ వేస్తే దగ్గర రోడ్ వేసిన తర్వాత వస్తుంది, స్ట్రైట్ వేస్తే 10 to 15 kilometers. బట్ సార్ NH 167 నుంచి మనం BKB మీదకి వెళ్ళొచ్చు. NH 167 is 1.5 kilometers away. దానికి దీన్ని కనెక్టివిటీ ఇచ్చేస్తే అప్పుడు కరెక్ట్ గా దీన్ని కూడా స్ట్రైట్ ఇచ్చేసి కానీ చేస్తే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఓపెన్ అప్ అవుతుంది ఏరియా. సింగరాయకొండ కూడా ఇచ్చారు సార్ రైల్వే లైన్. సింగరాయకొండ మెయిన్ లైన్ కూడా సింగరాయకొండ దూరం 50 ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఇది నడుకుడి అది ఎక్కడ పామూరు సార్, పామూరు జంక్షన్, పామూరుకి రావాలి. పామూరుకి రావాలంటే 40 kilometers. అది ఒకటే కొంచెం పక్కన రైల్వే సైడింగ్ రైల్వేకి వెళ్ళాలంటే మనకు 40 kilometers ఉంది సార్. We can get a railway siding sir. If it were master plan, we can get a railway siding here sir. Like we'll work it. పక్క జిల్లాది సార్, పక్క జిల్లా మన నెల్లూరు మనకు కొద్ది దూరంలో మనం వీళ్ళకి ఇచ్చినది అడ్డంకిది మన పాత వాళ్ళకు ఇది వస్తుంది సార్. మనకు JSW ఇచ్చిన ల్యాండ్ కూడా ఉంది సార్, ఆల్మోస్ట్ 2000 acres సార్ ల్యాండ్. అది ఇక్కడ పక్కన దీని పక్కన వస్తుంది సార్. మన పైన చూసినప్పుడు కనపడింది బై రోడ్ వెళ్ళిపోతున్నా, ఇది కార్లో
గౌరవనీయ ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ విచ్చేశారు. వారందరికీ హృదయపూర్వక స్వాగతం. పార్లమెంటు సభ్యులు శ్రీ వాగుంట శ్రీనివాసరెడ్డి గారు విచ్చేశారు. వారికి మనందరి ప్రియతమ నాయకులు దయచేసి అందరు కూర్చోండి. గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక ఆహ్వానం. గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు శ్రీ వాగుంట శ్రీనివాసరెడ్డి గారు విచ్చేశారు. స్వాగతం. అలాగే గౌరవనీయ శాసనసభ్యులు ముప్పు ఉగ్ర నరసింహారెడ్డి గారు విచ్చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతాన్ని వేదిక మీదకు తెలియజేస్తున్నాం. ఆనరబుల్ చైర్మన్ ఏపీఐఐసి శ్రీ మంతెన రామరాజు గారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక ఆహ్వానం. ఆనరబుల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇండస్ట్రీ, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ డాక్టర్ ఎన్ యువరాజ్ ఐఏఎస్ వారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక ఆహ్వానం. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు కన్నుల విందుగా కన్నుల పండుగగా మనందరి ప్రియతమ ఆరాధ్య నాయకులు విచ్చేశారు. దయచేసి అందరు కూర్చోండి. సభా కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. మొట్టమొదటగా తన పరిచయ వ్యాఖ్యలతో దయచేసి అందరు కూర్చోవాలండి. ఫోటోస్ ఎవ్వరు తీయద్దు ప్లీజ్. ఐ రిక్వెస్ట్. దయచేసి అందరు కూర్చోండి. ప్రకాశం జిల్లా సంస్కారంలో ఎవ్వరికీ తీసిపోని విధంగా మరింత ముందడుగేస్తూ ఉంది. ఎంఎస్ఎంఈ పార్కుల లాంచింగ్ ఇక్కడ మనం ఇవాళ ఇనాగ్రేషన్స్ చేసుకోబోతూ ఉన్నాం. ముందుగా I request Dr. N. Yuvraj, IAS, Honorable Secretary to Government Industries and Commerce and Food Processing Department. I request him to deliver a welcome address. Welcome, sir. అందరికీ నమస్కారం. ఈరోజు బెద్దేర్లపాడులో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేసుకుంటున్న పరిశ్రమలు ఉపాధి కల్పన ప్రోగ్రాముకు వచ్చేసిన గౌరవనీయులు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే వేదిక పైన ఉన్న ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మళ్ళీ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినర్సు, కలెక్టరు, తర్వాత ఇక్కడ తరలి వచ్చిన అందరికీ నమస్కారాలు. అలాగనే సార్ తమరి దృష్టికి సార్ ఈరోజు 87 లొకేషన్ నుంచి సార్ దాదాపుగా 30,000 మంది పైన ఆన్లైన్ కనెక్ట్ అయి ఉన్నారు సార్. సో ఈరోజు ఈ ప్రోగ్రాము చాలా ఇంపార్టెంటే ఈరోజు. ఎందుకంటే మీరు టైటిల్ కూడా చూస్తున్నారు, పరిశ్రమలు ఉపాధి కల్పన పైన ఉంది. లాస్ట్ 17 నెలల్లో మన చంద్రబాబు నాయుడు గారు లీడర్షిప్లో ఉన్న గవర్నమెంటు దాదాపుకు 8 లక్షల కోట్ల విలువైన ఇన్వెస్ట్మెంట్ని అప్రూవ్ చేశారు క్యాబినెట్లో. దాంట్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఈరోజు ఈ ప్లేస్ నుంచి విర్చువల్గా ఇనాగ్రేషన్ ఫౌండేషన్ చేస్తున్నాము. వీడియోలో అన్నీ వస్తాయి తమరకు. అది కాకుండా ఎంఎస్ఎంఈ కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సార్. మాకు చెప్పేది అంతా కూడా 175 ఎంఎస్ఎంఈ పార్కు ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఉండాలి. అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అక్కడ ఉన్న ఎంటర్ప్రినర్స్ ఎతకాలి. మైక్రో నుంచి స్మాల్ నుంచి మీడియంకి వెళ్ళిపోవాలి అనేది మా ఆదేశంగా ఉంది. అది మేము పెట్టేదానికోసం ఈరోజు ఈ పార్క్ నుంచి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఫేజ్ 1లో దాదాపుగా మనకు 55 పార్క్స్ ఇనాగ్రేట్ చేస్తే ఈరోజు ఇక్కడ ఒక 50 పార్క్స్కు శంకుస్థాపనలు ఇనాగ్రేషన్ చేస్తున్నాము. సార్ తమ దృష్టికి సార్ మన పార్కులో ఇప్పటి వరకు అలాట్ చేసిన ఎంఎస్ఎంఈస్ అలాటీస్ కూడా సార్ మనం తమ చేతి మీదుగా ఇక్కడ మాస్గా మనం ఇనాగ్రేషన్ ఫౌండేషన్ చేస్తున్నాం సార్. దాదాపుగా దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ అరౌండ్ 3,000 వర్త్ ఆఫ్ crore of ఇన్వెస్ట్మెంట్ టుడే సార్. బిసైడ్స్ మన ఏపీఎస్సీ వర్క్ కొన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తున్నాం సార్. నేను ఎక్కువ టైం తలుచుకోలేదు బికాస్ మీరు అందరూ కూడా సీఎం గారు అడ్రస్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్. ఈ ప్రోగ్రాంలు తర్వాత డిపార్ట్మెంట్కి మీరు ఇచ్చిన ఆదరణకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక
మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని సంక్షిప్త సందేశం అందించవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాం. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ప్రాంతాన్ని ఎలక్షన్ ముందు ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటలు సూపర్ 6 ద్వారా చేశారా లేదా మన ముఖ్యమంత్రి గారు? సో అదేవిధంగా మన ప్రాంతంలో 5 మనం అడిగున్నాం. నిమ్స్ అడిగితే ఒంగోలు కాదని కనిగిరికి ఇచ్చారు. మనందరం గట్టికి చప్పట్లు కొట్టాలా లేదా? అదేవిధంగా రైల్వే లైన్ నడికుడి కాళహస్తి మన ఎంపీ గారు ఎప్పుడు మనం చెప్తుంటారు మిమ్మల్ని రైలు ఎక్కిస్తారని చెప్పి అది కూడా ఆగిపోయి గత 5 సంవత్సరాల్లో కుంటుపడితే సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది పరిస్థితి అంటే 24 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి ఈరోజు రైల్వే లైన్ మన కనిగిరి దాకా రైలు వచ్చిందా లేదా? మరి ఎవరు ఘనతది? మన సిబిఎన్ సార్. కాబట్టి అదేవిధంగా మనం తాగునీటి సమస్య, మన ప్రాంతంలో ఫ్లోరైడ్ ఉంది. ఫ్లోరైడ్ వల్ల కిడ్నీ సమస్యలు, కాళ్ళు వంకపోవటం, తర్వాత చిన్నతనంలోనే స్ట్రోకులు రావడం, ఈ విధంగా ఎన్నో జబ్బులు పడుతున్నాం. మన ప్రాంతాన్ని చేయమని చెప్పి అడిగితే ఆల్రెడీ కనిగిరికి 173 కోట్ల రూపాయలు 10,000 ఇంటి కొలాయి కనెక్షన్లు ఇవ్వడానికి టెండర్లు కూడా పిలిచి ఈరోజు అయిపోవడం జరిగింది. మరి అదేవిధంగా మన రూరల్ గ్రామాలకైతే జలజీవన్ మిషన్ ద్వారా ఇటీవల మన ఉప ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోవడం జరిగింది. దాని ద్వారా కూడా మన కనిగిరి ప్రాంతానికి 250 కోట్లు తాగునీటి సమస్య తీర్చడానికి మనకిచ్చిన మన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి గట్టిగా మనం చప్పట్లు కొట్టాం. మరి మీ అందరికీ తెలుసు జాతికి అంకితం చేశానని చెప్పి టీవీలలో పేపర్లలో ఒక సినిమా చూపించి వెలుగొండ ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి ఈరోజేమో మీరు వెలుగొండ ఎప్పుడు చేస్తారని చెప్పి మనల్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షానికి ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా. మరి బూటకమ్మ మాటలు చెప్పేది మీరు, చెప్పిన పనులు చేసేది మా నాయకుడు. ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్ని 1 సంవత్సరంలోనే సంపూర్ణంగా తీర్చి మనకు నీళ్ళు ఇస్తానని చెప్పి ఈరోజు టెండర్లు పిలిచి అవన్నీ అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. సో మనం అనుకున్న 5 సమస్యలు అయిపోయింది. త్రిబుల్ ఐటీకి సారే ప్రారంభోత్సవం చేశారు. గత 5 ఏళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు సార్ ద్వారానే మనం అది ప్రారంభించుకోబోతున్నామని తెలియజేస్తూ, ముఖ్యంగా నిన్న తుఫాన్కి తమరు పిలిపిస్తే సార్ మన తెలుగు సైన్యం మొత్తం ప్రతి గ్రామంకి వెళ్ళి, అదేవిధంగా అధికారులు మరి మన తెలుగు సైన్యం అయితే ప్రతి గ్రామంలో నిద్రపోకుండా పనిచేశారు సార్. ఇక్కడ ఒక్క దూడ సరిపోయింది గోడపడి తప్ప అన్ని చెరువులు జలకలతో నిండినాయి సార్. కొంత మిగతా చోట్ల డ్యామేజ్ జరిగినా మా దగ్గర ఉన్న 17 చెరువులలో ఫుల్ చెరువులు నిండి చక్కగా మా రైతులంతా ఆనందంగా ఉన్నారు సార్. మీరు వచ్చిన తర్వాత మా ప్రాంతంలో రిలయన్స్ బయోగ్యాస్ యూనిట్, రిలయన్స్ మన చిన్నబాబు ఏం చేశాడు, మా అన్న లోకేష్ అన్న ఏం చేశాడు, పాదయాత్రలో చూసి యువగలం అప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇదేందన్నా ఇంత దరిద్రంగా ఉంది, ఈ చిల్ల చెట్లు ఏంది, ఈ పరిస్థితి ఏందని గమనించి ఎక్కడికో పోవాల్సిన రిలయన్స్ యూనిట్ని మన కనిగిరి ప్రాంతానికి తీసుకొచ్చి ఈరోజు పని జరుగుతుందా లేదా? మరి అతి త్వరలో ఈ ప్రాంతంలో రైతుకు కూడా భూమికి 31,000 కౌలు ఇచ్చి, సొంత భూములకి అసెంట్ ల్యాండ్లు అయితే 15,000 ఇచ్చి రిలయన్స్ ద్వారా మనమందరం మన భూములు 1000 కూడా ఎవరి కౌలు రాని భూములన్నీ కూడా మనకు ఇవ్వటం జరిగిందంటే ఆ ఘనత మన నాయకుడు, దూరదృష్టి కలిగిన వ్యక్తి. నేనైతే గతంలో కూడా చెప్పున్నా, నా ఆయుష్ 5 ఏళ్ళు తగ్గించి మా నాయకుడికి పెంచి ఈ రాష్ట్రం బాగుపడేటట్టు ఉండాలనేది మా ఆలోచన. ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి మీరు. కులము మతము ఏదో ప్రాంతం అని కాకుండా ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ ప్రాంతం బాగుపడాలి. 74-75 సంవత్సరాల్లో మీరు చూశారు, ఉదయం ఏమో ఢిల్లీలో ఉంటారు, మధ్యాహ్నం ఏమో హైదరాబాద్లో ఉంటారు, సాయంకాలం విజయవాడ, మళ్ళీ సంగో రోజు కనిగిరిలో. ఆ విధంగా తిరిగే ఈ వయసులో అవసరమా?
మీరు ఈ మీటింగ్ రమ్మంటే 9 గంటలకు రమ్మంటే 10 గంటలకు వచ్చారు. మరి అది మన సార్ అట్లా కాదు, 10 కంటే అక్కడ కరెక్ట్గా వెళ్ళిపోయాడంటే మా అందరికి భయం సార్ అంటే. ఒక డిసిప్లిన్తో ఉన్న నాయకుడు, మన బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్దగల నాయకుడు కాబట్టి ఆయనకి ఎప్పుడు నా పాదాభివందనాలు. మేము ఎప్పుడు సేవకుడిగా ఈ ప్రాంతంలో ఉంటాం తప్ప వేరే విధంగా ఉన్నాను తెలియజేస్తూ, సార్ మాకు మిమ్మల్ని అడిగేదానికన్నా కూడా మేము అడగకుండానే ఏది అడిగినా ముందే మీరు చేస్తూ ఉన్నారు. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి ప్రసంగాన్ని అందించారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక అన్ని జిల్లాల్లోకి అత్యంత పెద్ద జిల్లా అయినటువంటి ప్రకాశం జిల్లా, the sunrise. ఈ జిల్లాకి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టుల ద్వారా 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ స్థాపన జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి 4 నిమిషాల ఆడియో విజువల్ దృశ్యాలను మనం ఇప్పుడు వీక్షిద్దాం. Andhra Pradesh, the sunrise state. Strategically located with 3 industrial corridors, the third largest coastline, the state offers seamless multimodal connectivity and a 1.4 lakh acre land bank ready for rapid development. The state is geared for speed of doing business, powered by Policy 4.0, world-class infrastructure and skilled talent. Once again, Andhra Pradesh stands on the global stage. The 30th edition of the CII Partnership Summit 2025, organized in collaboration with the Ministry of Commerce and Industry, Government of India, and the Confederation of Indian Industry, guided by the visionary leadership of Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu Garu, the state has already attracted investments exceeding 117 billion US dollars. That's over 10 lakh crore rupees, creating potential employment for more than 8 lakh people. Today, November 11th, 2025, a landmark day for Andhra Pradesh. 8 major projects are being inaugurated today, representing an investment of 1,993 crore rupees and creating potential employment for over 3,800 people. At the same time, foundation stones are being laid for 30 new projects with a committed investment of 16,646 crore rupees and the potential to generate more than 22,497 jobs across the state. This day also marks a historic milestone for the Andhra Pradesh Industrial Infrastructure Corporation. Under the transformative mission, One Family, One Entrepreneur, Andhra Pradesh is empowering its people through enterprise. As part of development of 175 MSME parks in 175 assembly constituencies in the state, 50 parks are being grounded and inaugurated under Phase 2 with project cost nearly 900 crore rupees. Project works and MSME units worth 5,000 crore rupees are being grounded and inaugurated with over 55,500 jobs generated by Andhra Pradesh Industrial Infrastructure Corporation. From global collaboration to grassroots entrepreneurship, the state continues to build a legacy of prosperity powered by vision, speed, and progress. One family, one entrepreneur, building a million dreams. ప్రతి వ్యక్తి గొప్పగా ఎదగాలనుకోవటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే మే 1, 2025న తొలి విడతగా మరి చేపట్టినటువంటి ఎంఎస్ఎంఈ కార్యక్రమాలతో పాటుగా ఈరోజు జాతీయ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు కూడా మరొక ఈ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ 2వ విడత కార్యక్రమం ప్రారంభమవుతోంది. మొట్టమొదటిగా 18,000 కోట్ల రూపాయలతోటి 26,000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పించే విధంగా చేపట్టినటువంటి కార్యక్రమాలను ఇప్పుడు గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా వాటిని వర్చువల్గా ఇనాగరేషన్ చేస్తారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. మనందరం కూడా ఇనాగరేషన్ అయిన వెంటనే కరతాళ ధ్వనులు తెలియజేద్దాం.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక ప్రాజెక్టుని ఇప్పుడు మీ చేతుల మీదుగా రెండవ విడత MSME కార్యక్రమాలను ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చప్పట్లు ఘనంగా ఒక్కసారి కృతజ్ఞతాంజలి మీకు తెలియజేస్తున్నాం సార్. ప్రస్తుతం MSME ఇండస్ట్రీస్ మెగా గ్రౌండింగ్ అండ్ ఇనాగరేషన్ మేళా తరఫున మరి మనకున్నటువంటి లక్ష్యం 1,00,000 ఉద్యోగాల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఇనాగరేషన్. ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు వర్చువల్ ఇనాగరేషన్ చేస్తారు. ధన్యవాదాలు సార్. గురి తప్పని రామబాణం అనుకున్న చోటికి ఎటువంటి విభేదం లేకుండా లక్ష్యాన్ని చేరుకుంటుందో అనేక ఆర్థిక సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తాయని మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి ప్రణాళిక రచన మనకి రుజువు చేస్తుంది. వారితో అనేక మంది యువ పారిశ్రామికవేత్తలు పెద్దలు వారు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీ పి రాజేష్ బాబు గారు, లిక్వినాక్స్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, వారు వర్చువల్గా ప్రసంగిస్తారు. వారి యొక్క పరిస్థితులను మనకు వివరిస్తారు. శ్రీకాకుళం అన్మ్యూట్ చేసి మాట్లాడండి. శ్రీకాకుళం అన్మ్యూట్ చేసి మాట్లాడండి. థ్యాంక్ యూ. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ స్వప్నిల్, కలెక్టర్ శ్రీకాకుళం మాట్లాడుతున్నాను సార్. ఐఎమ్ ఆడిబుల్ సార్? క్యారీ ఆన్. Thank you, sir. Yes, sir. Sir, I have been joined with me, sir, in-charge minister Kondapalli Srinivas garu, sir, MP Vijayanagaram Kalisetti Appalnadu garu, sir, MLA Echarla garu, Ishwar Rao garu, industrialists and students, sir. Sir, currently we are sitting in Paidimuram industrial cluster. It has 16 large and mega industries, sir. ఇక్కడ మనకి యాన్సిలరీ ఇండస్ట్రీ ఈకోసిస్టమ్ కోసం ఇండస్ట్రియల్ ఫ్లోర్ స్పేస్కి చాలా అవసరం ఉంది సార్. నాతో పాటు రాజేష్ బి పూమలపాటి, he is MD and CEO of Liquinox Industries, sir. He has good ideas about taking the flathead factory complex in Paidimuram forward, sir. I am giving the mic to him, sir. Thank you, sir. ఓకే. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు సార్. సో వేదిక మీద కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ సార్.
సో ఈరోజు నేను మేము ఒక విలేజ్ నుంచి ఒక ఎంటర్ప్రీనర్గా అవడానికి మీ యొక్క విజన్ సార్ బికాజ్ మీ యొక్క విజన్లో 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనర్ అనే ఒక కాన్సెప్ట్తో మీరు 2016లో ఒక MOU చేయించారు సార్ CAI సమ్మిట్లో. NRIs అందరికి కాల్ చేశారు. మేమందరం అక్కడి నుంచి వచ్చి మేము ఇక్కడ మాకు ఒక ల్యాండ్ కూడా IPSC ద్వారా ఇక్కడికి ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాము. 50 crores ఇన్వెస్ట్మెంట్, ఈరోజు అది 100 crores ఇన్వెస్ట్మెంట్ చేసాము, దాని 200 ఎంప్లాయ్మెంట్గా చేయగలిగాము సార్. సో the most importantly సార్ ఈ యొక్క ఫ్యాక్టరీస్ MSME అప్రోచెస్ ద్వారా సో మేము ఇక్కడ ఒక R&D డెవలప్మెంట్ సెంటర్ తీసుకుని ఇక్కడ మాకు చుట్టుపక్కల కెమికల్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. వాళ్ళకి ఒక క్లస్టర్ చేయడం కానీ యాన్షిలరీ యూనిట్స్ ద్వారా ప్లగ్ అండ్ ప్లే అప్రోచ్ ద్వారా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు మీరు. సో ఈ యొక్క మేము వీ కెన్ ఫోకస్ డైరెక్ట్లీ ఆన్ ద వర్కింగ్ క్యాపిటల్ అండ్ ఆల్సో డెవలప్మెంట్ ఆఫ్ ద ఫార్మ్ రాదర్ దాన్ అప్రూవల్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్. సో నేను ఐ కుడ్ proudly say this initiation will help a lot for the young and entrepreneurs and also established industries. Because ఒక్కటి చెప్తారు సార్, 30 years back మీరు ఒక ఇనిషియేషన్ స్టార్ట్ చేశారు సార్. ఇట్ ఈస్ ఇన్ అమీర్పేటలో మైత్రి భవన్లో సార్. అక్కడ ఒక IT స్కిల్స్ డెవలప్మెంట్స్ మీరు స్టార్ట్ చేశారు. దాని ద్వారా ఈ రోజున కొన్ని లక్షలాది మందికి ఈ రోజున IT అక్కడ డెవలప్ అయ్యి త్రూ అవుట్ ది అమీర్పేట్ ఇస్ బికమ్ వెస్టర్న్ గేట్వే టు ద వెస్టర్న్ వరల్డ్ సార్. ఎన్నో కంపెనీస్ లక్షలాది ప్రజలకి జాబులు రావటం కానీ, తర్వాత అక్కడ IT కంపెనీస్ హైదరాబాద్ రావడానికైనా దోహదపడింది సార్. ఇంకోటి సార్ ఈ MSC పార్క్స్ ద్వారా మీరు జీడిమెట్లో కానీ అదేవిధంగా ప్రగతినగర్లో కానీ స్టార్ట్ చేశారు సార్. స్మాల్ యూనిట్స్, R&D యూనిట్స్ డెవలప్ అయ్యి ఈ రోజున కెమికల్ సెక్టర్లో కానీ ఫార్మా సెక్టర్లో కానీ ఇది మన యొక్క స్టేట్, తెలుగు స్టేట్స్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొవైడర్ ఆఫ్ ద కెమికల్స్ అండ్ ద ఫార్మాసిటికల్స్ త్రూ అవుట్ ద వరల్డ్ సార్. సో మెనీ జాబ్స్ ఆర్ ఇన్ ఎస్టాబ్లిష్. సో ఇదే విధంగా ఇక్కడ మేము R&D డెవలప్మెంట్ సెట్ చేద్దాం అనుకున్నాం సార్. నా పక్కన ఒక జయప్రకాష్ అని ఒక ఫార్మా స్టూడెంట్ ఉన్నాడు సార్. ఇక్కడ పక్కనే శ్రీకాకుళంలో చదువుకుంటున్నాడు అనమాట. తను చెప్తున్నాడు నేను కూడా ఇక్కడ ఒక నాకు ఒక మంచి జాబ్ దొరుకుతుంది MSME పార్క్లో, నాకు కూడా ఒక ఇండస్ట్రీ నేను పెట్టుకోగలుగుతానని. సో ఈ విధంగా నేను ఏదైతే మీరు ఈ యొక్క ప్రోత్సాహం చేస్తున్నారు MSC ద్వారా, ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ద యంగర్ జనరేషన్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇనిషియేషన్. ఐఎమ్ సో గ్లాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ బ్రదర్, గుడ్, బాగా చెప్పారు. మీలాంటి వాళ్ళు మిగిలిన వాళ్ళందరికీ స్ఫూర్తినివ్వాలి. కంగ్రాచులేషన్స్, వండర్ఫుల్ వర్క్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. Thank you very much, sir. Now I invite Vijayanagaram District, Sri P. Ram Mohan Rao Garu, Managing Director, PVS Group. I request him to join this and to deliver. Sir, good morning, sir. Ram Sundar here, sir. I'm audible, sir? Yeah. Ram Sundar, carry on. సార్, వంగరా మండల్ అరసాడా విలేజ్లో సార్ PVS గ్రూప్ వారు 102 crores ఇన్వెస్ట్మెంట్తో మనకు 20 TPD కెపాసిటీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కి ఈరోజు మీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతుంది సార్. సార్, ఈ ప్లాంట్ సుమారుగా మనకు 500 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఈ ప్లాంట్ వచ్చేసి మనకి ఇన్పుట్గా స్ట్రా వాడుతుంది సార్. సో దీంతో రైతులకు కూడా మనకు మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది సార్. సార్, ఈ కార్యక్రమానికి మనకు గౌరవ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు ఉన్నారు సార్. అలాగే రాజం ఎమ్మెల్యే గారు శ్రీ కొండ్రు మురళీమోహన్ గారు ఉన్నారు సార్. విజయనగరం ఎమ్మెల్యే శ్రీమతి అతిథి గజపతిరాజు గారు ఉన్నారు సార్. మార్క్ఫెడ్ చైర్మన్ శ్రీ బంగారాజు గారు ఉన్నారు సార్. సార్, PVS గ్రూప్ MD శ్రీ P. రామ్మోహన్ గారు కూడా ఉన్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ నేను రామ్మోహన్ గారి మైక్ ప్లీజ్ క్యారీ ఆన్. సార్, గుడ్ మార్నింగ్ సార్. నవ్యాంధ్ర నిర్మాత అయినటువంటి మరియు స్వర్ణాంధ్ర పితామహులు, యువతకి మార్గదర్శకులు మన నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యాలకి మరియు ఈ కమిటీ, ఈ ఉపాధి పరిశ్రమలకు ఈ ప్రారంభానికి చేసినటువంటి మినిస్టర్ గారికి, అలాగే కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ మీరు తెచ్చే మెయిన్ మాకు టైం లేదు కాబట్టి, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను సార్. ఏమీ తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తను సార్. అది కేవలం మీ యొక్క పాలసీసే. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి 2006లో బీటెక్ చేశాను సార్. మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు, తినడానికి తిండి కూడా లేదు సార్. అటువంటిది మిమ్మల్ని మార్గదర్శకులుగా మీ యొక్క పాలసీస్తో నేను ఇంత చదివి బీటెక్ ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడల్గా సంపాదించి
నేను టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో టిస్కోలో జాబ్ రిజైన్ చేసి వచ్చి ఈరోజు 10 మందికి ఉపాధి కల్పించాలి, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను, పేదవాళ్ళందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను 2017 పార్ట్నర్షిప్ సమ్మిట్, సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ మీ యొక్క అధ్యక్షతన జరిగినటువంటి విశాఖపట్నంలో ఎంఓఈ చేశాను సార్, హాస్పిటల్ హెల్త్ కేర్ పైన. అక్కడి నుంచి 2017లో హాస్పిటల్ పెట్టి వెంటనే 1 ఇయర్లో 2017 ఎండింగ్లో ఓపెనింగ్ ప్రారంభించాను సార్. మీ యొక్క ఉప ముఖ్యమంత్రి గారు చినరాజప్ప గారు వచ్చారు, అప్పుడు రామ్మోహన్ నాయుడు గారు అందరూ సమక్షంలో ఓపెనింగ్ చేశాం సార్ గ్రాండ్గానే. ఓపెనింగ్ అయిన తర్వాత ఇప్పటికీ కూడా మా హాస్పిటల్లో నిరంతరం పేదవారందరూ ఉచితంగానే ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం సార్. అటువంటి సర్వీసు ఇచ్చినందుకు మీ యొక్క ఎంఓఏ కారణం సార్. కోవిడ్లో కూడా సుమారు మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో మా హాస్పిటల్లో 1200 మందికి పైన సర్వీస్ చేసాం సార్. అందులో డెత్ రేటింగ్ ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే సార్. అటువంటిది సర్వీస్కి కూడా మీరే కారణం సార్. ఎందుకంటే 2017లో ఏర్పాటు చేసిన ఆ యొక్క సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఏర్పాటు చేసిన ఎంఓఈతో ఎంతోమందికి ప్రాణభిక్షను పెట్టిన దాత సార్ మీరు. అటువంటిది కాకుండా ఈ యొక్క మా యొక్క ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ లేనటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా మీరు మార్గదర్శకులుగా నిలిచారు సార్. అదేవిధంగా అదే స్ఫూర్తితో నేను మా శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలో రైతు వారు ఎక్కువ ప్యాడీ ఏరియా, తర్వాత ఎక్కువగా వనరులు ఉండే మా జిల్లా, అగ్రికల్చర్ బేస్డ్గా ఎక్కువ ఉంటాయి. తర్వాత సీ కోస్టల్ 192 కిలోమీటర్స్ సీ కోస్టల్ ఏరియాలో ఉండే మత్స్య సంపద, అపారమైన మత్స్య సంపద ఇక్కడి నుంచి కోల్కత్తా, వెస్ట్ గోదావరి, మిగతా డిస్ట్రిక్ట్లకు వెళ్ళిపోతుంది సార్. అటువంటిది ఇక్కడ ఒక్క ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా లేదు సార్. అటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేయాలని నేను మొదటి నుంచి ఎప్పటి నుంచి 3 ఇయర్స్ నుంచి స్టడీ చేశాను సార్. ఈ నెక్స్ట్ రేపు మీటింగ్లో కూడా మీరు ఎంఓఏ చేస్తారు సార్. అది ఇమీడియట్గా 1 ఇయర్లోనే అది ఓపెన్ చేసి ఎంతోమందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తానని హామీ ఇస్తున్నాను సార్. ముఖ్యంగా ఈరోజు బయో కంప్రెసర్ ప్లాంట్ ప్రారంభించిన మీ యొక్క చేతుల మీదుగా, మీ యొక్క వర్చువల్గా ఇక్కడ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరి సమక్షంలో నేను ఈరోజు మీరు స్టోన్ లేయింగ్ చేస్తున్నారు సార్. ఇదే రోజు నుంచి 1 ఇయర్ లోపు అది ఓపెనింగ్ చేసి మీ ఇక్కడ ఈ ఏరియాలో ఉండే రైతులందరికీ కూడా ఉపాధి కల్పన చేస్తాం సార్. సుమారు 500 మంది రైతులు, ఇండైరెక్ట్ పీపుల్స్ కనీసం 10,000 రైతుల వరకు ఇక్కడ ప్యాడీ అందరికీ కూడా ఉపాధి కలుపుతారు సార్. ప్రతి ఒక్కరు మీరు అనుకున్నటువంటి ఆశయం, ప్రతి ఇంటి నుంచి కూడా ఎంటర్ప్రీనర్ తయారవ్వాలని అన్నారు సార్. అదే ఊపుతో ఇక్కడ ప్రతి ఇంటి నుంచి కూడా ప్యాడీ అగ్రికల్చర్ బేస్డ్ రైతులందరూ కూడా ఒక ఎంటర్ప్రీనర్గా చేస్తాను సార్. ఈరోజు మీకు హామీ ఇస్తున్నాను. ఇదే యూనిట్ మీ శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈరోజు మన గౌరవనీయులైన కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రివర్యులచే అక్కడ కూడా మాకు సుమారు 15 టీపీడీ 2 బయో కంప్రెసర్ యూనిట్స్ అంటే 30 టీపీడీలు సంతరుటి గ్రామంలో ఇప్పుడు కొండపల్లి శ్రీనివాస్ గారి చేత లేయింగ్ ఫౌండేషన్ అవుతుంది సార్. అది కూడా మీకు వితిన్ 1 ఇయర్లో స్టార్ట్ చేసి శ్రీకాకుళం జిల్లాలో మా ఎయిమ్ ఏంటంటే శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలో ప్రతి రైతులకు కూడా ఎంప్లాయ్మెంట్, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రినర్ తయారు చేయాలని, ప్యాడీని వేస్ట్గా కాల్చొద్దు, మేము బయోగ్యాస్కి మాకు యూజ్ చేసుకుంటాము, ప్రతి రైతుకు కూడా మీకు ఉపాధి కలుపుతుందని ఒక నినాదంతో ఈ ఇండస్ట్రీ కూడా తీసుకుని వెళ్ళి మీ యొక్క సంస్కరణలు, పాలసీలు, ఈ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఎంతో బెనిఫిట్గా మాకు ఎంతో ఆదరణ కనిపించింది. అందువల్ల ఈ పాలసీలో మాకు ఈ ఇండస్ట్రీ రావడం కూడా మీ యొక్క సంస్కరణలకి మేము హ్యాట్సాప్ తెలియజేస్తున్న ఒక టైం లేదు కాబట్టి నేను స్వయంగా మాకు ఇటువంటి అవకాశం ఇచ్చి మేము ఎప్పటి నుంచో కూడా మీతో మాటలు పంచుకోవాలని చూశాను సార్. ఎందుకంటే మీరు ఇచ్చిన మార్గదర్శకంతో నేను ఏమీ లేని స్టేజ్ని పేదవారిని సార్. అటువంటి మీరు ఇచ్చిన స్టేజ్తో ఈరోజు మా కంపెనీ 500 కోట్ల నెట్వర్క్తో ఉంది సార్. అటువంటి ప్రతి పేదవారికి సేవ చేయాలనే దృక్పథంతో సుమారు మా జిల్లాలో గాంధీ విగ్రహాలు 1000 పైన ఇచ్చాను సార్ ఇంటింటికి. అటువంటి మీ నిర్దేశమే, మీ యొక్క సేవే సార్. మీ యొక్క ప్రోద్బలంతోనే నేను ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటూ మాకు అంతటి అవకాశం ఇచ్చినటువంటి మీకు ఈ ఉపాధి పరిశ్రమలకు మరొకసారి ఏర్పాటు చేసినందుకు మాలాంటి ఎంతోమంది నిరుద్యోగ ఇది చూసి ప్రేరణ చేసి ప్రతి ఒక్కరూ ఇంటి నుండి కూడా ఎంటర్ప్రీనర్గా తయారవుతారని నేను ఆశిస్తున్నాను సార్. ఇంతటి అవకాశం ఇచ్చినట్టు మా కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు రామ్మోహన్ రావు ఒకప్పుడు మీ మాదిరిగానే మామూలు వ్యక్తి, పేద కుటుంబం, ఒక ఆలోచన ఉంది, ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా
ఆయన మోల్డ్ చేసుకుంటూ వచ్చాడు. బాగా చదువుకున్నాడు, ఫస్ట్ హాస్పిటల్ పెట్టాడు. ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, సరిగా కూడా తిండి లేని కుటుంబం నుంచి వచ్చి కసిగా పనిచేశాడు. 500 కోట్ల రూపాయలు నెట్వర్త్ అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే స్థాయికి వచ్చాడు. ఒకసారి జీవితంలో కొంత స్థిరపడితే ఆకాశమే అద్దుగా ఎదిగే అవకాశం ఉంటుంది. దానికి చిరునామాగా రామ్మోహన్ రావు గారు తయారయ్యారు. ఇలాంటి వాళ్ళని, వీళ్ళందరూ కూడా మట్టిలో పుట్టిన మాణిక్యాలు. దానికి స్థానబెట్టడం నా బాధ్యత, అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత. అందుకే ఒకే మాట చెప్పాను ఈసారి, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త, అది నా ధ్యేయం. రాకపోతే మీ తప్పు తప్ప నా తప్పు కాదని మరొకసారి తెలియజేస్తూ, కంగ్రాచులేషన్స్ రామ్మోహన్ రావు గారు, వెల్ డన్, చాలా బాగా చేశావు. నీలాంటి వాళ్ళందరూ 10 మందిని మోటివేట్ చేయాలి, స్ఫూర్తినివ్వాలి. కంగ్రాట్స్. నేను ఏదైతే బయోఫ్యూయల్ మాట్లాడాడు, ఇటీవల కాలంలో కొత్త పాలసీ తీసుకొచ్చాం. ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు. వేస్ట్ నుంచి వెల్త్ తయారు చేయాలి, సంపదను సృష్టించాలి. అదే ఒకప్పుడు గడ్డంతా కూడా వేస్ట్గా ఉంటే ఆ గడ్డె నుంచి బయోఫ్యూయల్ తీస్తున్నాడు. అదే మరి నేఫర్ గ్లాస్ ఇక్కడనే రిలయన్స్ పెట్టారు, మీ అందరికీ చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు. అదే మరి రైతులకు అండగా నిలబడ్డారు. అది లోకేష్ గారు, ఉగ్గర్ నరసింహారెడ్డి గారు, ఎంపీ గారు అందరూ కలిసి ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే ఓసారి పెట్టుబడులు పెట్టడానికి పెద్ద అవరోధాలు ఉండవు, మనకు ఆలోచన ఉండాలి. మనం అందిపుచ్చుకునే పరిస్థితి వస్తే చాలామంది ముందుకు వస్తారు. తర్వాత మనం కూడా పెట్టుబడులకు ఆకర్షించడమే కాకుండా పెట్టుబడులు పెట్టే పరిస్థితి మనకు రావాలి. అది వస్తేనే సాధ్యమవుతుంది. కంగ్రాట్స్, బాగా చేసావు, వెల్ డన్. ధన్యవాదాలు సార్. తదుపరి మరొక ఔత్సాహికవేత్త అనకాపల్లి జిల్లా నుంచి మాట్లాడుతున్నారు శ్రీ ప్రహ్లాద రెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఏటీసీ ప్రైవేట్ లిమిటెడ్. వారు మీతో ముచ్చటిస్తారు సార్. గుడ్ మార్నింగ్ సార్. కలెక్టర్ అనకాపల్లి సార్, మాతో పాటు సార్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే ఎలమంచలి గారు, చైర్మన్స్ అండ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ సార్, ఐటీఐ స్టూడెంట్స్, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు సార్ ఇక్కడ. With your kind permission, sir, I would like to invite Mr. Prahlad, Executive Vice President, ATC AP Private Limited, sir. Ivandamma. Thank you, CM sir. Am I audible, sir? Yeah, carry on. Prahlad Reddy. Thank you, sir. Thank you for giving me the opportunity. And today we are really excited to make sure that this company and the state and eventually the society grows. And with your leadership, sir, we have already invested here almost this phase 3 we are inaugurating today for 700 crores for passenger car radials with 300 jobs we have already directly we have taken, out of which 85% we are proudly announcing that 85% of the women empowerment we have given. And we have made sure that every activity in the plant, if you talk about any operation in the plant, why not a woman can do? Why only a male is able to do? That type of a inspiration our management has come forward. Today, I can proudly tell, sir, that with your inspiration of making the society, only when the woman grows, then the society grows. With that inspiration, we have gone forward to taking forward this particular. And today, we have made sure that 40% of our total factories run by just a new girls from the college, like ITIs, like diploma, like we have seen some of the degree students. There some of the departments are 100% we are giving women empowerment, sir, with your blessings. And we are doing the great business here with the speed of doing business. Not only when always you are talking about the ease of doing business, but the total dynamics have changed when you came
forward in this particular scenario. The speed of doing business, we are very much excited with the speed of doing business, and your encouragement was phenomenal, and your able leadership. And I'm sure not only the AP, entire country is getting inspired. And that's how the global, we have seen, we are very nearby. This is going to be the AI city of entire world. And really, we are very much excited, sir. And our confidence on AP absolutely has grown phenomenal after you taking over the Chief Minister of Andhra Pradesh. You're not only Chief Minister, sir. I used to tell everybody, you are the Chief Executive Officer of this company, the entire state. This is what every time I used to tell my team, how a person is working like that. It is that let us all also put our all efforts to make sure that we support, make sure that this society grows, and we give hand in hand with our Chief Minister. That's how we are growing, sir. And this model of absolutely how we have treated this investment, how the important investment for the state. This is only investments make the society, entire state to grow. That's how we are excited, and we are absolutely delighted to make sure that further investments also. Let us, I'm sure, not only us, by looking at us, there are a lot of industries came forward. Today, you are inaugurating almost 3,922 crore investment, wherein which total investments with 4,315 people are getting direct employment. Today, coming to our plant, if you see, we are here today totally with a phase 135 metric tons, phase 2 140 metric tons with 2,400 crores. And today another 700 crore plant we are just getting inaugurated by you, sir. And all these things we are making OHT tires, off-highway tires in both the phases, and the third phase where we are going to highly automated. And just now I have shown the video. If the time permits, if you permit, sir, I'll show that video. Future, I'll send it to you in the global summit. And in charge Minister Kollu Ravindra Garu plus our Home Minister Anitha Gariki, ippude chupichanu, sir. Collector Gariki chusaru. And I request, whenever you find time, I'll just send that video, sir. Highly automated, the vision what you have in your mind, like always used to tell, highly digitization, highly automation, and highly AI. Everything is absolutely, we have inculcated all your dreams in a reality here, sir. And I request you, whenever, if you got coming here, I request you to come and visit our plant, sir. It's a highly, I don't think any company in India, it is something like if you're coming in, it is, people will tell it's a Europe company, or, but absolutely it's a Japanese investment. But of course, everything done by the plant people with your inspiration. A lot of things we did. And direct employment we have given in this company is 2,500. And if you see, we have got a 40% women empowerment out of which. And thank you so much, sir, for coming online and blessing us and inaugurating our plant to take. And I also reiterate today, our company with your inspiration got, recently I have taken award from you, sir. That is a Swachha Industry Award. Recently we took from your hands on 6th October. And our company, everyone, every employee of my company, every employee is inspired by the award, and they're even otherwise they're doing a double job after the award getting. Now today I can tell you, I've proudly announced that whomever guest comes into this company, we have got a plantation, and whomever joins in this company has to plant a tree with your vision 20-30 years back, clean and green. పచ్చదనం పరిశుభ్రత అనే నినాదాన్ని మేము అప్పుడే మీ టైం స్టార్ట్ చేసినప్పుడే స్టార్ట్ చేస్తాం, సార్. టుడే ఐఎమ్ ప్రౌడ్లీ అనౌన్స్ the Miyawaki method is 100% implemented in the plant. Sustainable energy also, we have sustainable energy also implemented. Thank you so much for your patience. Thank you so much. Thank you, Prahalad Reddy garu. Thank you. Alliance Tires 2,500 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇదే స్పిరిట్ నేను ఎప్పటి నుంచో ఇస్తున్నాను. టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి, మోడర్నైజేషన్తో ముందుకు పోవాలి, అప్పుడే భవిష్యత్తు ఉంటుందని అలాంటి బ్రహ్మాండంగా చేసి ఒక మోడల్ ప్రాజెక్టుగా తయారు చేశారు ప్రహ్లాద్ రెడ్డి గారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాంటి పారిశ్రామికవేత్తలను కూడా మనం అభినందించాలి. అప్పుడే 10 మంది అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. కంగ్రాచులేషన్స్, మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ ప్రహ్లాద్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్, ఇప్పటి వరకు మరి మహిళలందరూ కూడా అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళారు సార్. కానీ మీ యొక్క విజన్తో, మీకున్నటువంటి మార్గదర్శకం మీరు చేసిన దాంతో ఇప్పుడు ఒక మహిళా పారిశ్రామికవేత్త
తానే అందరికీ అవకాశాలు కల్పిస్తున్నటువంటి స్థితికి ఎదిగారు సార్. మిసెస్ ఆర్జే రిఫైనరీస్ యూజ్డ్ ఆయిల్ వేస్ట్ ఆయిల్ రిక్లమేషన్ యూనిట్ స్థాపించి ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు సార్. చిత్తూరు జిల్లా నుంచి శ్రీమతి మైథిలి గారు ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. సార్ చిత్తూరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్. సార్ సార్ నమస్కారం సార్. ఓకే సార్ సార్ ఈరోజు నేను 5 వెంకటపురం చిత్తూరు మండల్ చిత్తూరు కాన్స్టిట్యున్సీ మాట్లాడుతున్నాను సార్. ఈ సభలో నాతో పాటు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చిత్తూరు, టుడా చైర్మన్, ఆనరబుల్ మేయర్ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ సార్, వాళ్ళు సార్ నాతో పాటు ఉన్నారు సార్. సార్ ఈ ఏపీఐసి పార్క్ సార్ 67 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆల్మోస్ట్ 14 కోట్ల రూపాయలతో సార్ రోడ్స్, డ్రైనేజెస్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు మీతో పాటు మీతో ఇంటరాక్ట్ చేయడానికి కోసం సార్ మైథిలి గారు ఉన్నారు సార్. సో షీ విల్ ఇంటరాక్ట్ విత్ యూ సార్ విత్ యువర్ పర్మిషన్ సార్. చెప్పమ్మా మైథిలి. నమస్కారం సార్. I'm very honored to talk to you, sir. I'm very honored to talk to you, sir. Can you hear me, sir? చెప్పమ్మా, వినపడుస్తా ఉంది. క్లారిటీ. Sir, నా పేరు మైత్రి సార్. I'm Raju, RJ Engineering Works and RJ Refineries, proprietor of this company, sir. ఇది వచ్చి వేస్ట్ ఆయిల్ రీసైక్లింగ్ ప్రాసెస్ సార్. యాక్చువల్గా ఇది నేను పాస్ట్ ఒక 5 yearsగా వచ్చి పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నాను, కానీ నాకు రైట్ టైం రాలేదు. వన్ ఉమెన్ ఎంటర్ప్రినర్ స్కీమ్ ద్వారా నేను ఏపీఐసిలో ఆన్లైన్లో అప్లై చేశాను సార్. ఏప్రిల్లో అప్లై చేశాను. వితిన్ 1 monthలోనే నాకు మంచి రెస్పాన్స్ దొరికి అలాట్మెంట్ దొరికింది సార్. ఇప్పుడు నా కంపెనీ ద్వారా 20 మందికి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని. ఏం ప్రోడక్ట్ అమ్మా? సార్ వేస్ట్ ఆయిల్ రీసైక్లింగ్ సార్. లైక్ సర్వీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ నుంచి ఆయిల్ కలెక్ట్ చేసుకుని ఆ ఆయిల్ని మనం ప్రాసెస్ చేసి లూబ్రికేషన్ ఫ్యాక్టరీస్ అండ్ కన్స్ట్రక్షన్ ఫ్యాక్టరీస్ అలా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం సార్. ఓకే అమ్మా, గుడ్. ఏంటమ్మా నీ అనుభవం ఏంటి? మహిళలకు ఏం చెప్తావు చెప్పు. సార్ నాకు పాస్ట్ 1 yearగా వచ్చి చెన్నైలో నేను వర్క్ చేశాను సార్. అండ్ మా హస్బెండ్కి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఈ ఫీల్డ్లో. ఆయన హెల్ప్ ద్వారా నేను ఆయన కలెక్ట్ చేసుకున్నాను సార్. ఓకే అమ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా మైథిలి. రావనేయండి సార్. మా హస్బెండ్ ఏదమ్మా? మా హస్బెండ్ అంటే ఇంతవరకు రావనేయండి సార్. ఓకే అమ్మా, గుడ్ సార్. ఎమ్మెల్యే సార్ సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వచ్చాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు మైథిలిని చూశారు. నిన్నటి వరకు మీలాంటి మహిళే ఈరోజు పారిశ్రామికవేత్త అయి ఒక 20 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నేను ఎప్పుడూ అదే చెప్తా ఉంటాను, మనం ఉద్యోగం చేయడం కాదు, మనం ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. అదే ఆడబిడ్డ చేసింది. మైథిలిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆవిడ ఒక స్ఫూర్తి కావాలి భవిష్యత్తులో. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక ఫైనల్గా కర్నూలు జిల్లా నుంచి శ్రీ సుబ్బారెడ్డి గారు, ప్రొప్రైటర్ ఎస్ఎన్ఎస్ సుధీర్ ఇండస్ట్రీస్ అధినేత, వారు మీతో పలకరిస్తారు సార్. వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాము. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ ఆడిబుల్ సార్. డాక్టర్ సిరి మాట్లాడుతున్నాను సార్. ఓకే మేడం, మాట్లాడండి. సార్ వీ హ్యావ్ విత్ అస్ సార్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ శ్రీ భరత్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే పాణ్యం శ్రీ గౌరీ చరిత గారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ సార్, అలాగే ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినర్స్ అండ్ స్టూడెంట్స్ సార్. Sir, in Kurnool district, we have 6 projects, sir, and 3 MSME parks. Foundation stone is being laid, sir, under your August presence. So, ఇక్కడ బ్రాహ్మణపల్లి ఓరోకల్ మండలం నుంచి మాట్లాడుతున్నాం సార్. ఇక్కడ 36.56 acres టోటల్ ఏరియా ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ కోసం ఇవ్వడం జరిగింది సార్. వన్ మోర్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ సార్, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ బేవరేజెస్ ప్రొడక్షన్ యూనిట్ సార్, విచ్ ఇస్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ యూనిట్ ఆఫ్టర్ మెక్సికో సార్. In 2 phases, we have given land of 170 acres, sir, and it is worth 4,000 crores, and they are providing employment to 5,200 people, sir, directly or indirectly, sir. Sir, I would request honorable ministers to speak now, sir. Thank you, sir. Sir, good morning, sir. Good morning. Sir, na time lo I want to give this to Reliance Industries, sir. They want to tell 2 words to you.
బేసిక్లీ సార్ అదే కలెక్టర్ గారు చెప్పినట్లు వరల్డ్లో సెకండ్ బిగ్గెస్ట్ యూనిట్ సార్ ఇక్కడ వస్తూ ఉండేది. వాళ్ళు ఇక్కడ వస్తూ ఉండే కారణం ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ బ్రాండ్ అండ్ ద స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సార్. సో వాళ్ళు ఒక 2 sentences దే వాంట్ టు గివ్, దే ఆర్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఒక 1 minute దే వాంట్ టు టాక్ టు యూ సార్. ఓకే, ఇవ్వండి ప్లీజ్. కరెక్ట్ Sir, good morning. And on behalf of Reliance family and Reliance Consumer Products, we are truly, truly grateful, sir, that you are allowing us to be part of the growth story of Andhra Pradesh. What we have experienced here, sir, is phenomenal speed at which work is happening. And we are very happy under your able guidance, sir, and under the guidance of Shri T.G. Bharat and the entire team over here, sir. With your guidance, sir, and with your able leadership, we are building, like the Honorable Industry Minister said, we are building the world's second largest beverage plant, which is part of an integrated food manufacturing facility. Totally, we'll be providing employment to over 5,000 people. And we are as local as it can be, sir, over here. With your guidance and with your help and everything, sir, we should be able to start commercial production of this facility by the end of February. And as promised by the team here, the moment we get water, electricity and power and road connectivity, we should be ready to roll out commercially by the end of February next year, sir. Thank you so much, sir. February 26. Yes, sir. Yes, sir. February 26, sir. Yeah. When you started the factory? September 5th, sir. We have done the groundbreaking September 5th. In 2 months, we have done almost 40% of the work, sir. Building and everything is getting ready right now. Okay. In another 4 months, sir, this will be the world's second largest plant, sir. This is the first India's largest plant, sir. There is no plant of such kind nature existing in the beverage industry, whether it is Coca-Cola or Pepsi or any other company. This is going to be the biggest factory which is going to be there, sir. No, I am very happy, proud of you. Congratulations. మీ అందరికి ఒక ఉదాహరణ ఇది. సెప్టెంబర్లో వాటికి శాంక్షన్ చేశాం, ఫిబ్రవరిలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తామంటున్నారు. ప్రపంచంలోనే 2వ పెద్ద ఇండస్ట్రీ ఇది బ్రెవరీస్లో. అలాంటి ఇండస్ట్రీ ఇంత ఫాస్ట్గా చేయగలిగారంటే, ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, 2 స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ది ప్రాజెక్ట్, 2 డెడ్లీ కాంబినేషన్. ప్రభుత్వం స్పీడ్కి మ్యాచ్ కావడానికి రిలయన్స్ ముందుకు వచ్చింది. అందుకే వాటర్ అన్నారు, పవర్ అన్నారు, అక్కడే కలెక్టర్ ఉంది, ఆదేశాలు ఇస్తున్న మినిస్టర్ కూడా ఉన్నాడు. మీకు ఫిబ్రవరి కాదు, మీరు అనుకున్న డేట్ కంటే 10 రోజులు ముందు ఇచ్చే బాధ్యత మాది. ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా చేసే బాధ్యత మీది. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. విల్ గెట్ ఇట్ డన్. ఎస్టర్డే Mukesh also spoke to me. I had an occasion to talk to him. He also told me very clear, from here you are going to export this product. Yes, sir, I am very happy, proud of you. Keep it up. ఒక్క నిర్ణయంతో 5,000 మందికి కర్నూలులో ఉద్యోగాలు వస్తున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్. రేపు రాబోయే రోజుల్లో కర్నూలు ఎంత సుందరంగా ఉంటుందో దానికంటే కనిగిరి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడే ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్తున్నారు, సార్ బ్రహ్మం గారు ఒకప్పుడు చెప్పారు కనిగిరి కనకపట్నం అవుతుందని. అది దూరంలో లేదు, దగ్గరలోనే అవుతుంది. దానికి మీరు సిద్ధంగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఓకే, నెక్స్ట్. ధన్యవాదాలు సార్. ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, చిత్తూరు, కర్నూలు వారు మనతో ప్రసంగించి మనతో మాట్లాడారు సార్. ప్రస్తుతం మరి మన దగ్గరలోనే ఉన్నటువంటి సరికొత్త యువ పారిశ్రామికవేత్త, బీటెక్ చదివారు, ఆ తర్వాత పెట్ బాటిల్ బిజినెస్ మొదలుపెట్టారు. వారి యొక్క టి అనుదీప్ గారు, మేనేజింగ్ డైరెక్టర్, వారు మీతో మాట్లాడతారు సార్. వారికి స్వాగతం. నమస్తే సార్, నా పేరు అనుదీప్, నేను బీటెక్ చదివాను సార్. గట్టిగా మాట్లాడమా, మైక్ దగ్గర పెట్టుకుని గట్టిగా మాట్లాడు, అందరికి స్ఫూర్తినివ్వాలా. నమస్తే సార్,
నా పేరు అనుదీప్. నేను బీటెక్ చదివాను. చదివిన తర్వాత జాబ్ చేయాలా బిజినెస్ చేయాలన్న సిచ్యువేషన్ వస్తే నా ఫ్యామిలీ సిచ్యువేషన్ జాబ్ చేయమని చెప్పింది సార్. బట్ నాకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది సార్. ఐ వాంట్ టు బికమ్ ఎంటర్ప్రినర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బట్ నాకు అప్పట్లో ఏ స్కోపు కనపడలేదు సార్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ మీ దట్ ఏపీఐఐసి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు మనకు సబ్సిడీ రేట్లో ప్రతిదీ మనకు అన్ని వసతులు కల్పిస్తారు అన్నట్టు తెలుసుకున్నాను సార్. దాని గురించి డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాను. దాంట్లో నేను ఏ ప్రాజెక్ట్ పెట్టగలను, ఎలాంటిది ఇంప్రూవ్ చేయగలను అనేది తెలుసుకున్నాను సార్. అండ్ నౌ నేను ఒక బాటిలింగ్ ప్లాంట్ స్టార్ట్ చేయబోతున్నాను సార్. ఈ మంత్ 27th శంకుస్థాపన చేసి నా కన్స్ట్రక్షన్ అండ్ నా ఫర్దర్ మిషనరీ అంతా తీసుకొచ్చి నేను స్టార్ట్ చేయబోతున్నాను సార్. అండ్ నాకు ఏపీఐఐసి డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా మంచి సపోర్ట్ అండ్ హెల్ప్ దొరికింది సార్. అండ్ ఐ హ్యావ్ మూవ్డ్ ఫార్వర్డ్ విత్ ఆల్ ద థింగ్స్ ఎవ్రీథింగ్. And now I became entrepreneur sir. And my family is also so happy. And some of my friends and as a friend circle కొంచెం ఎక్కువ సార్ నాకు ఈ చుట్టుపక్కలంతా అందరూ అడుగుతున్నారు సార్, ఎలా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఎలా చేసావు, ఎలా జరిగింది. అండ్ దే ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్ అండ్ లర్నింగ్ సార్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మీ. అండ్ వాట్ ఈస్ ఏపీఐసి అండ్ ఎలా ఫంక్షనింగ్ అవుతుంది, ప్రొసీజర్స్ ఏంటి, ఫార్మాట్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకొని అండ్ ఒక్కొక్కరు దాని గురించి అవగాహన తెచ్చుకొని స్టార్ట్ చేయబోతున్నారు సార్. అండ్ they are preparing their own entrepreneurship and they are preparing their own business and everything in their areas, everything sir. And meer cheppinattu one family one entrepreneurship is going to happen as soon sir. And I am the part in that. Thank you very much sir. Thank you. నీ పేరేంటమ్మా? అనుదీప్ sir. అనుదీప్. ఇప్పుడు అనుదీప్ని చూశారు, ఉద్యోగం చేయాలన్నా లేకపోతే ఇండస్ట్రీ పెట్టాలన్నా ఈయన డైలమాలో ఉన్నాడు, క్రాస్ రోడ్లో ఉన్నాడు. ఆ క్రాస్ రోడ్లో నుంచి ఆలోచించాడు. ఇంట్లో వాళ్ళు ఉద్యోగం చేయమన్నారు, ఎందుకంటే వాళ్ళకు మామూలుగా ఆలోచనలు ఉద్యోగం చేస్తే సేఫ్గా ఉంటుంది, ఇతనికి ఏమైనా డబ్బులు ఇస్తే తగలేస్తాడేమో, ఉన్న ఆస్తి పోతుందని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇతనేమనుకుంటున్నాడంటే నేను ఉద్యోగం చేస్తే నాకు జీతం వస్తుంది, నేను ఇండస్ట్రీ పెడితే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి దర్జాగా బతకచ్చని ఆలోచన వచ్చింది. ఆ డైలమాలో నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టాడు. ఏ విధంగా చేయాలంటే మామూలుగా ఇలాంటి వాళ్ళందరికీ చాలా కష్టాలు ఉంటాయి. అదే ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. నేను అన్నీ తీసుకొచ్చి మీకు ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు తెలివి ఉంటే అక్కడి నుంచి ప్రారంభించడం తప్ప ఏ కష్టం లేకుండా చేయడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకే ఇప్పుడు ఏపీఐఏసి ఇక్కడ వచ్చింది. రేపటి నుంచి ఇక్కడ మీరు చూస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, నీళ్ళు ఇవ్వడం కానీ, రోడ్డు వేయడం కానీ, కరెంట్ ఇవ్వడం కానీ, కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కొంత టెస్టింగ్కి ఏదైనా ల్యాబొరేటరీస్ పెట్టాలంటే పెట్టడం, మార్కెటింగ్ ఫెసిలిటీ ఇవ్వడం, ఇంకో పక్క ప్లగ్ అండ్ ప్లే షెడ్లు కూడా కట్టి పెట్టడం. నువ్వు ఐడియాతో వస్తే ఇమ్మీడియట్గా ప్లాంట్ పెట్టే పరిస్థితి తీసుకొస్తాను, నేను అవన్నీ చెప్తాను. అలాంటి ఆలోచన అందిపుచ్చుకొని ముందుకు పోతున్నాడు. శభాష్, యు ఆర్ వెరీ స్మార్ట్. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మా. స్మార్ట్ డెసిషన్. అక్కడ ఆగద్దు, ఆగితే మళ్ళీ అక్కడే ఉంటావు. ఇప్పటి నుంచి అనునిత్యం నువ్వు కష్టపడి అనుకున్న దానికంటే 4 రోజులు ముందు నీ ఇండస్ట్రీ రావాలి. చేస్తావా? ఖచ్చితంగా చేస్తాను సార్. ఓకే, గుడ్ లక్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మళ్ళీ కనుక్కుంటా నేను. కంపల్సరీ సార్. ఓకే మా, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక ఒక పెద్ద సునామీని ఎవరైనా నియంత్రించాలంటే అత్యంత కష్టమైన పని సార్. కానీ మీ మీద ఉన్నటువంటి అనురాగం, అభిమానం, ఆప్యాయత, ఆత్మీయత ఇవన్నీ మనసులో దాచుకొని వాళ్ళ ఆనందాన్ని కంట్రోల్ చేసుకొని ఈ మహిళా మూర్తులంతా కూడా ఇలా కూర్చోపెట్టడం ఎవ్వరు ఊహించని విధంగా వాళ్ళు కూర్చున్నారు సార్. మీకోసం నిబద్ధంగా కూర్చున్నారు. వాళ్ళందరి తరఫున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా శుభ ఆహ్వానం తెలియజేస్తున్నాం సార్. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ఒగ్గర నరసింహారెడ్డి గారు,
గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఏపీఐఐసి చైర్మన్ రామరాజు గారు, సెక్రటరీ యువరాజు గారు, కలెక్టర్ గారు, ఈరోజు ఇక్కడనే కాకుండా 87 ప్లేసెస్ నుంచి ఆన్లైన్లో ఉన్నారు. సహచర మంత్రివర్గ సభ్యులందరూ ఉన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అందరూ కూడా వివిధ ప్రదేశాల్లో ఇండస్ట్రీస్ని ప్రారంభించడం, ఫౌండేషన్లు వేసే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. వీళ్ళు కాకుండా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ కానీ అదే మరిగా మిగిలిన అధికార యంత్రాంగం మొత్తం అక్కడున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మొన్న ఒక తుఫాను వచ్చింది. ఆ తుఫాన్లో సమర్థవంతంగా పనిచేశాం. అధికారులు, అనధికారులు అంటే ప్రజాప్రతినిధులు కలిసి పనిచేశాం. దానివల్ల ప్రాణ నష్టం తగ్గించాం, రియల్ టైంలో మానిటర్ చేశాం, చాలా వరకు ఆస్తి నష్టాన్ని తగ్గించామంటే అది ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సుపరిపాలన అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అలాంటి అందరికి కూడా లైన్లో ఉండే అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. వీళ్ళు కాకుండా కాబోయే పారిశ్రామికవేత్తలు వాళ్ళందరినీ కూడా లైన్లోకి రమ్మన్నాం. ఇంకొక పక్క నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం. ఇక్కడే పిల్లలున్నారు, 7వ తరగతో 8వ తరగతి చదువుకుంటున్నారు. మీరు చదువు పూర్తయ్యే కొందికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. అదే మాదిరిగా ముందందరం కష్టపడేవాళ్ళం. ఇప్పుడు కష్టపడడం కాదు, ఇష్టపడి పనిచేస్తే, స్మార్ట్గా పనిచేస్తే ఏదైనా సాధ్యమని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అందుకనే టీనేజ్ పిల్లలున్నారు, 7వ తరగతి నుంచి. అక్కడి నుంచి ఆలోచనలే మారుతూ ఉంటాయి. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనుకుంటున్నాను. నేను తీసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల కోసరం, భావితరాల కోసరం, వాళ్ళను కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తానని మరొకసారి పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఏ విధంగా ఉపయోగించుకుంటారో చెప్తాను. ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే 87 ప్లేసెస్లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, అందరూ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. నేను ఉద్యోగమే కాదు, నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. అలాంటి ఒక హిస్టారికల్ డే. అనేక సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను, అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. అందరూ మాటలు చెప్తారు, నేను చేసిన పనులే నాకు సాక్ష్యాలు. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఎప్పుడో 50 ఏళ్ళు 100 ఏళ్ళు కాదు, 25 ఏళ్లకు మునుపు అభివృద్ధి ప్రారంభిస్తే ఈరోజు హైదరాబాద్ దేశానికి ఒక ఆదర్శంగా, మోస్ట్ లివబుల్, ప్రతి ఒక్కరూ ఉండడానికి అనుకూలమైన సిటీగా, దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం వస్తుందంటే అది నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే భిన్నమైన పరిస్థితుల్లో 17 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాం. ఎందుకన్నానంటే భిన్నమైన పరిస్థితులని, చాలా సమస్యల సుడిగుండంలో నుంచి
మేము పనిచేసే పరిస్థితికి వచ్చాం. పెట్టుబడుల కోసం, మన యువత భవిష్యత్తు కోసం కన్న కలలు ఒక్కొక్కటి నిజం అవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది నాకు అనుభవం ఉంది, చేశాం, మళ్ళీ హామీ ఇస్తున్నా. సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ని మళ్ళీ బిల్డప్ చేస్తానని నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. అది ఇప్పటికి కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది. ఇంకో పక్క పెట్టుబడులు తెచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం. 20 లక్షల మందికి ఉద్యోగాలంటే చాలామంది అవహేళన చేశారు. ఆ దిశగా ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు నుంచి మీరు చూస్తే ఇప్పటికే చాలా వేసాం, ఫౌండేషన్లు వేసాం, ప్రారంభాలు చేసే పరిస్థితికి వచ్చాం. ఈ వారం అంతా కూడా రాష్ట్రం మొత్తం పెట్టుబడుల వెల్లువ, పండగ వాతావరణంలో ఇనాగరేషన్లో ఫౌండేషన్లు వేసుకుంటున్నాం. అయితే ఒక్కొక్కసారి గతాన్ని గురించి ఆలోచించకపోతే భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోలేం. గత పాలకుల విధ్వంస విధానాలతో పరిశ్రమలు మూతబడ్డాయి, పారిశ్రామికవేత్తలు పారిపోయారు. అంతేకాదు, మా తమ్ముడు అరుస్తున్నాడు. ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే బుద్ధుండే ఎవరు కూడా చేయరు ఇలాంటి తప్పుడు పనులు. కావాలని చెప్పి కరెంటు ఉత్పత్తి చేసే సోలారు కంపెనీలు ఎంఓయూలు చేశాం. కరెంటు ఉత్పత్తి అవుతుంది, కరెంటు ఉత్పత్తి తీసుకోకుండా వాళ్ళవన్నీ క్లోజ్ చేయమన్నాడు. కరెంటు క్లోజ్ చేయలేరు, ఎందుకంటే ఎండకు వచ్చే కరెంటు వాడుకోకపోతే నష్టం. గవర్నమెంట్కి ఒక ఆబ్లిగేషన్ ఉంది. ఆ ఆబ్లిగేషన్ ఒకవేళ వాడుకోకపోతే వాళ్లకు నష్టపరిహారం కట్టియాలి. ఎవరు చెప్పినా వినలేదు, వితండవాది. వినకపోతే ఏమైందని మీరు ఆలోచిస్తే కోర్టు మొట్టిక్కాయలేసి ఇందులో ఏమీ జరగలేదు, నువ్వు తప్పుడు నిర్ణయాలు చేస్తున్నావు, నువ్వు వాళ్ళందరికీ కాంపన్సేషన్ కట్టియాలని కరెంటు వాడుకోకుండా పారిశ్రామికవేత్తలకు 9,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన పన్నులు వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే 9,000 కోట్లంటే కనీసం మా ఆడబిడ్డలకు ఇంటికి ఒక 10,000 ఇచ్చుంటే ఎంత ఆనందంగా ఉండేవాళ్ళో మీరే ఆలోచించుకోవాలి. ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటి ఉదాహరణలు ఒకటి రెండు కాదు. ఏదైతే ప్రజావేదిక కూల్చడంలో ప్రారంభించిన విధ్వంసం రాష్ట్రమంతా కూడా కొనసాగే పరిస్థితికి వచ్చింది. దాంతో ఈరోజు ఆదాయ వనరులు లేకుండా రాష్ట్రం అన్ని విధాల సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈరోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది. అన్నీ తెలిసిన డాక్టర్ని, నాకే నాడి అంతుపట్టలేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా మీరు అనుకుంటారు అన్నీ అయిపోతున్నాయని. చాలా కష్టపడుతున్నాం, అన్నీ చక్కదిద్దుతున్నాం, అక్కడి నుంచి అనేక సవాళ్ళను అధిగమిస్తున్నాం, వ్యవస్థలన్నీ ఘాట్లో పెట్టుతున్నాం. మళ్ళీ మనం వచ్చాం కాబట్టి ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చింది. నేను కూడా పోయి చెప్పాను, రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు ఉండవు, ఇది నా గ్యారంటీ, ఇది మా రాష్ట్రం, తప్పకుండా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను. దాంతో మళ్ళీ బ్రాండ్. ఒకప్పుడు ఏపీ అంటే చీచీ అనేవాళ్ళు, ఇప్పుడు ఏపీ అంటే భలే భలే అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే మీరు చూశారు, రిలయన్స్ మొదలుకొని అందరూ క్యూ కట్టే పరిస్థితికి వచ్చారంటే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నా ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సెప్టెంబర్లో ప్రారంభించిన ఫ్యాక్టరీని ఫిబ్రవరిలో ఇనాగరేషన్ చేస్తున్నారంటే
అది ఈ ప్రభుత్వ విధానం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి ఒకటి రెండు కాదు, గూగుల్ లాంటి సంస్థ విశాఖపట్నానికి వస్తూ ఉంది. దగ్గర 15 బిలియన్ US పెట్టుబడి. మన దేశంలో మొట్టమొదటిసారిగా 15 బిలియన్ అంటే 1,40,000 కోట్ల రూపాయలు విదేశ పెట్టుబడి వచ్చిన ఏకైక పరిశ్రమ, ఏకైక ఇండస్ట్రీ గూగుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ అయ్యాయంటే అనుభవం, సంకల్పం, చిత్తశుద్ధి, కష్టపడి పనిచేయడం, టీం వర్క్. ఇప్పుడు నేను ఒక్కడే చేయలేను. ఇక్కడ ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే ఇక్కడ పెట్టాలని అడిగాం. ఉగ్ర నరసింహారెడ్డి మీకు వచ్చి మెసేజ్ ఇచ్చి రిలయన్స్ వస్తుందంటే ఇక్కడ ముందుండి వాళ్లకు భూమి ఇప్పించి ఇబ్బందులు లేకుండా చేస్తే ప్రభుత్వ యంత్రాంగం దాన్ని ఎక్కడికక్కడ ఆర్డర్స్ ఇచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ కూడా అంతే. ఒక MSME పార్కు పెట్టాలంటే ఇక్కడ ల్యాండ్ ఉందని చెప్పి కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేసి దీనికి ఈరోజు శంకుస్థాపన చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నాకు ఒక ఆనందం, ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇంకో పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ కూడా ముగ్గురం కలిసి ఆ రోజు కూటమి పెట్టాం. నరేంద్ర మోడీ గారు కొన్ని పాలసీలన్నీ తీసుకొస్తున్నారు. ఆయన ఏ పాలసీ తీసుకొచ్చినా దాన్ని హైజాక్ చేసి మొదట ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. పాలసీ కేంద్రాన్ని, కేంద్రం ఎక్కడ చేయాలంటే ఎక్కడికక్కడ అమలు చేయాలి. వాళ్ళకి రాష్ట్రాలు ఉండవు, కేంద్రానికి రాష్ట్రాలు అమలు చేయాలి. కాబట్టి దానికి ముందు వరుసలో నేనుండి దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు నేను చేసే పనులన్నిటి కూడా సహకరిస్తూ ఇంకా బాగా చేయండి సార్ అని చెప్పి నాకు సహకరించే పరిస్థితికి వచ్చాడు. ఇటీవల కాలంలో లోకేష్ వచ్చాడు. ఆయన కూడా బాగా చదువుకొని వచ్చాడు. చదువుకున్న తర్వాత ఏదైనా నేను ఒక మాట చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5-6 సార్లు వెళ్ళి వాళ్ళని మెప్పించి ఆ పని అయిపోయే వరకు పట్టు వదలని విక్రమార్కుడిగా పనిచేసి సాధించుకొని వస్తున్నాడు. అంటే ఆ కాంబినేషన్లో ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, నేను నాయకత్వం ఇచ్చి ఎక్కడికక్కడ చెప్తా ఉంటే, ఆలోచనలు చెప్తా ఉంటే దోసుకెళ్లే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను అన్నాను, నా జీవితంలో మరుపురాని రోజు చరిత్రలో మళ్ళీ 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను, కానీ 3 సార్లు ఎన్ని పనులు చేశానో అన్ని పనులు రాబోయే 10 సంవత్సరాల్లో చేసే శక్తిని, సామర్థ్యాన్ని భగవంతుడు ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు 50 MSME పార్కులు, కొన్ని ఇనాగరేషన్లు 87 ప్లేసుల్లో చేశాం. ఇంత మునిపై 55 MSME పార్కుల్ని ప్రారంభించాం. ఇంకొక 70 చేయాలి. జనవరికంతా కూడా 70 కూడా పూర్తవుతాయి. అంటే 175 నియోజకవర్గాల్లో 175 MSME పార్కులు పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీ అందరి కోసం మీరు చూస్తే APIIC 21 ఇంజనీరింగ్ వర్కులకు మనం శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇంకో పక్క 1597 సంస్థలు, MSME సంస్థలు ఈరోజు మనం అవన్నీ కూడా శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇవి కాకుండా ఈ వారంలో 99 కంపెనీలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నాం.
ఇవన్నీ కూడా 2,65,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఇంకో పక్కన ఈరోజు 25 సంస్థలు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇందులో కూడా మీరు చూస్తే 25,695 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 74 సంస్థలు శంకుస్థాపన చేస్తున్నాం. 2,39,000 కోట్లు పెట్టుబడులు వస్తాయి. ఈరోజు మనం చేసే పనుల వల్ల 2 లక్షల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది. అది చూసినప్పుడు చదువుకున్న పిల్లలు ఒకప్పుడు అమెరికాకు పోయేవాళ్ళు, ఇప్పుడు అమెరికాకు పోయే పిల్లలు కూడా ఇండియాలోనే పనిచేసుకునే అవకాశం, మన కనిగిరిలోనే పనిచేసుకునే అవకాశం వస్తుంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఉత్తరాంధ్రలో 8, కోస్తాంధ్రలో 6, దక్షిణ కోస్తాలో 6, రాయలసీమలో 8 సంస్థల చొప్పున 28 సంస్థల్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ, యువతందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి వారందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు గ్రీన్ కో, అలయన్స్ టైర్, అదే మాదిరిగా సియాల్ సోలార్, జయరాజ్ ఇస్పాత్, రిలయన్స్ బయో ఎనర్జీ, రిలయన్స్ ఇప్పుడే మీరు చూశారు ఏవైతే కొత్త ఫ్యాక్టరీ కూడా తీసుకొచ్చారు, లారస్ ల్యాబ్స్, ఇండిక్యూబ్ వంటి సంస్థలను ఈరోజు ప్రారంభించుకున్నాం. ఇంకో పక్క నేను ఎప్పుడు కూడా టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు టెక్నాలజీది. నేను ఈరోజు మాట్లాడడం కాదు, 30 సంవత్సరాల కంటే ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క ప్రభావం చెప్పిన వ్యక్తినని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు చెప్తే ఎవరూ నమ్మలేదు. కొంతమంది ఎగతాళి చేశారు. నన్ను 420 అయ్యారు, వాళ్ళు 420లుగా మారిపోయారు. అది వాళ్లకు నాకు వ్యత్యాసం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే 6-7 దేశాల్లోనూ ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటర్లు. అలాంటి క్వాంటమ్ కంప్యూటరు మొట్టమొదటిసారిగా మన దేశంలో అమరావతికి తీసుకొచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మెషిన్ పెట్టారు. ఎక్కడ పెట్టాలో ఆలోచించే లోపలనే ఆ క్వాంటమ్ కంప్యూటర్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి జనవరిలో ప్రారంభం అవుతుంది. దానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అంతటితో ఆగలేదు. క్వాంటమ్ వ్యాలీ అన్నాను. క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. రాబోయే 2 సంవత్సరాల్లో ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లు మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి చేసి పంపించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో 1-2 దేశాలే అమెరికా, జపాన్ ఉంటే ఆ సరసన మనం చేరబోతున్నాం. ఇంకో పక్క ఒకప్పుడు కరెంట్ అంటే మీరంతా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇప్పుడు దర్జాగా మీ ఇంటి మీదే మీరు కరెంటు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీ కూడా ఇక్కడి నుంచే మీ ఫ్యాక్టరీల నుంచే కరెంటు తయారు చేసుకోవచ్చు. ఆ స్టేజ్కి వచ్చాం. అందుకే గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం. ఇక్కడే రిలయన్స్ వచ్చారు, బయోఫ్యూయల్ పెట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సోలార్ పెడుతున్నాం, విండ్ ఎనర్జీ పెడుతున్నాం. అదే మాదిరిగా హైడల్ కింద పంప్డ్ స్టోరేజ్ పెట్టి కరెంటు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేయడానికి, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తాం. పొల్యూషన్ లేకపోతే ఆక్సిజన్ కానీ ఎక్కువ పీల్చుకుంటే ఎక్కువ రోజులు జీవించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి స్వచ్ఛమైన గాలి ఇలాంటివన్నీ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. టెక్నాలజీలు ఇంతే కాదు, డ్రోన్ సిటీకి వెళ్తున్నాం. డ్రోన్ సిటీ వల్ల మొన్న చూశారు మీరు, సింధూర్లో యుద్ధం జరిగితే
మన ప్రధానమంత్రి గారు కర్నూలులో తయారు చేసిన డ్రోన్ పంపించి సింధూర్లో ఏదైతే టెర్రరిస్టుల్ని చంపాలనో చంపి తిరిగి మళ్ళా వచ్చిందంటే అది ఈ డ్రోన్ యొక్క ప్రభావం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో ఎక్కడా లేదు డ్రోన్ సిటీ. మొట్టమొదటిది కర్నూలులో, ఓర్వకల్లో డ్రోన్ సిటీ పెట్టాం. మీకు రాబోయే రోజుల్లో మెడిసిన్స్ కావాలంటే, అర్జెంటుగా కావాలంటే మెసేజ్ పెడితే మీ ఇంటిపైకి ఇమ్మీడియట్గా డ్రోన్లో మెడిసిన్ ఇచ్చే పరిస్థితికి వస్తాం. అంటే అదే కాదు, ఏదైనా సరే మీ పొలాలకి ఎక్కడ తెగులుందో ఆ తెగులు చూసి ఆ తెగులు మీదనే క్రిమి సంహారక మందులు వాడే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు తినే తిండి చూస్తే మొత్తం కూడా ఫెర్టిలైజర్లు లేకపోతే పెస్టిసైడ్స్. దీని తింటే క్యాన్సర్ వస్తుంది. ఈరోజు పంజాబ్ ఉంది. ఒకప్పుడు పంజాబ్లో ధాన్యం పండించేవాళ్ళు, అక్కడి నుంచే ధాన్యం అంతా దేశానికంతా వెళ్ళేది. ఈరోజు పంజాబ్లో మీరు చూస్తే ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేసి ఆ ఫుడ్ తిని అందరికీ క్యాన్సర్ వచ్చి ఈరోజు పంజాబ్ నుంచి ప్రతిరోజు 2 ట్రైన్లు ఢిల్లీకి క్యాన్సర్ పేషెంట్తో పోతున్నారంటే అలాంటి వాతావరణం మనకు వద్దని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మన రాష్ట్రంలో డ్రోన్స్ వాడదాం. పొలాలకు పెస్టిసైడ్ అంటే తెగులు రాకుండా చూద్దాం. తెగులు వచ్చినా ఎక్కడొచ్చిందో అక్కడే వేసి దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి సివిలియన్స్ అప్లికేషన్లు కానీ డిఫెన్స్కి కానీ ఎలాంటి డ్రోన్స్ కావాలనో తయారు చేసే బాధ్యత తీసుకుంటాం. ఒకప్పుడు మన దగ్గరనే శ్రీహరికోట సెటిలైట్ లాంచ్ చేసేవాళ్ళం. అక్కడి నుంచి లాంచ్ చేస్తే మనం అందరం ఆనందంగా గర్వపడేవాళ్ళం. ఇది నేరుగా మూన్కి వెళ్ళడం, చంద్రుడి మీద పిక్చర్స్ అన్ని తీసి పంపేయడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం చేశారు, డ్రోన్స్ కూడా ప్రైవేట్ సెక్టర్లో కూడా లాంచ్ చేయొచ్చని. అందుకే తిరుపతిలో డ్రోన్ స్పేస్ సిటీ పెడుతున్నాం. ఆ స్పేస్ సిటీలో శాటిలైట్స్ లాంచ్ చేసి ప్రైవేట్ పెట్టి ప్రపంచానికి మొత్తానికి సరఫరా చేసేట్టుగా ఈ స్పేస్ సిటీ వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా సెమీ కండక్టర్ అనేది ఇండస్ట్రీలో అన్నిటికీ అవసరం. మీ సెల్ ఫోన్లకు అవసరం, ప్యాకేజింగ్కి అవసరం, చాలా అన్నిటికీ అవసరం. అలాంటి సెమీ కండక్టర్ కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే ఏరోస్పేస్ అంటే విమానాలు తయారు చేయడం, హెలికాప్టర్లు తయారు చేయడం, అవి చాలా తక్కువ ఉన్నాయి, దానికి కూడా వెళ్తున్నాం. ఇంకో పక్క ఆటోమొబైల్. మీరు మొన్న చూస్తే ఒక బ్యాక్వర్డ్ ఏరియా అనంతపురం, అక్కడ కియా మోటార్ను తీసుకొచ్చాం. ఈరోజు ఆ ప్రాంతం మారే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో అందరూ కార్లు కొనుక్కోవాలని చెప్పి కోరుకుంటున్నా. మీరు కార్లు కొనుక్కోవాలి కానీ అది కూడా ఎలక్ట్రికల్ కార్లే కొనుక్కోవాలి. అది కూడా మీ ఇంట్లో కరెంటు ఉత్పత్తి చేసి ఆ కరెంటే మీరు వాడుకునే పరిస్థితి రావాలి. ఈ రోజులు ఎంతో దూరం లేవు, అలాంటి ఆటోమొబైల్కి కూడా ముందుకు పోతాం. ఇంకో పక్క ఎలక్ట్రానిక్స్. ఈరోజు సెల్ ఫోన్లు వచ్చాయి. ఒకప్పుడు నన్ను ఎగతాళి చేశారు సెల్ ఫోన్ అంటే. ఈరోజు నేను అడుగుతున్న అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈరోజు అందరికీ సెల్ ఫోన్లు వచ్చాయి. భార్య భర్తకు సెల్ ఫోన్లు ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా సెల్ ఫోన్తోనే పుట్టారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే వాళ్ళు కూడా ఉండే పరిస్థితిలో లేరు. అలాంటి ఒక నిత్యావసర వస్తువుగా సెల్ ఫోన్లు తయారైంది. సెల్ ఫోన్లు కానీ కరెక్ట్గా పెట్టుకోగలిగితే ఏ పనైనా చేసుకునే అవకాశాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏ ఉన్నాయో అన్నీ తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ని హైటెక్ ఇండస్ట్రీకి ఒక హబ్గా తయారు చేస్తాం. కడాన రోబోటిక్స్ కూడా వెళ్తాం. కొన్ని దేశాల్లో మనుషులు లేరు,
మందు కావాలంటే ఎవరు ఇవ్వాలంటే రోబోటిక్ చెప్తే మెషిన్ తీసుకొచ్చి ఇస్తుంది. అది కూడా మనిషి మారిగానే ఉంటుంది. ఇప్పుడు అలాంటి కొత్త కొత్త ఇండస్ట్రీస్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మన రాష్ట్రంలో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. బీపీసీఎల్ వచ్చింది, రిలయన్స్ వచ్చింది, గూగుల్, టీసీఎస్, ఆర్సీఆర్ మిత్తల్ లాంటి కంపెనీలు వచ్చాయి. లూలు ఫుడ్ ప్రాసెసింగ్లో వాళ్ళు కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. నేషనల్ లెవెల్లో ఇంపార్టెంట్ కంపెనీలన్నీ, ప్రపంచ స్థాయిలో ఉండే ఇంపార్టెంట్ కంపెనీస్ అన్నీ మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది. 17 నెలలు 12 సార్లు ఎస్ఐపిబి పెట్టాం. 8,70,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు, 8,40,000 మంది ఉద్యోగాల కోసం క్లియర్ చేశాం. నేను దీంతో తృప్తి పడడం లేదు. రేపు విశాఖపట్నంలో 14-15 భాగస్వామ్య సదస్సు పెడుతున్నాం. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కామర్స్ డిపార్ట్మెంటు మనము కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 50 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. 532 మంది వస్తున్నారు. దగ్గర ఈ 2 రోజుల్లో 9 నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ ఎంఓయూలు చేసుకోబోతున్నాం. ఒక 8 నుంచి 10 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇవన్నీ చేస్తూనే నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఆ ఆలోచన మీరు ఒక్కసారి చూస్తే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను మీకు, ఇదే మారిగా ఉపన్యాసాలు ఇస్తూ, ఒక కుటుంబంలో ఒక ఐటీ ఉండాలని కోరుకున్నాను. నా మాట నమ్మి చదివించారు. చదివించిన కుటుంబాలు బాగుపడ్డాయి. ఇప్పుడే ఇక్కడ ఇంజనీరింగ్ చదివాడు. అతను ఇంజనీర్ చేశాడంటే ఆ రోజు నేను తీసుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు, ఉద్యోగాలు చేశారు, అక్కడి నుంచి పరిశ్రమలు పెట్టారు, ఆంటర్ప్రెన్యూర్స్గా మారారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, లండన్లో ఉండే బ్రిటిష్ పీపుల్ కంటే, ఆస్ట్రేలియాలో ఉండే ఆ దేశస్తుల కంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే ఏకైక జాతి తెలుగు జాతి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఎన్నేళ్ళు? 25 ఏళ్ళు. నేను మారలా, పరిస్థితులు మారాయి. ఆ రోజు నేను అనుకోకపోతే జరిగేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నా. అలాంటి వాతావరణాన్ని ఇప్పుడు ఇక్కడ తీసుకురావాలి. ఆ రోజు నేను చెప్పింది వన్ ఫ్యామిలీ వన్ ఐటీ. ఈరోజు నేను చెప్పేది వన్ ఫ్యామిలీ వన్ పారిశ్రామికవేత్త. ఆ రోజు నేను మాట్లాడింది ఐటీ, ఈరోజు మీకు చెప్పేది ఏఐ. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు వాడాలి. మీ అవసరాలు తీర్చడానికి ఏఐ ఆల్గరిథమ్స్ రాయాలి, పిల్లలంతా రాయాలి, యూస్ కేసెస్ తయారు చేయాలి. అప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడే మీరు చూస్తున్నారు పెదవూర్లపాడు, ఇక్కడ మంచి ఇండస్ట్రియల్ పార్క్ వస్తూ ఉంది. ఇప్పుడే నేను మాట్లాడాను, ఇక్కడే పక్కనే నేషనల్ హైవే వస్తుంది, రామాయణపట్నం పోర్ట్ వస్తుంది, రేపు రాబోయే రోజుల్లో పామరుకు రైల్వే స్టేషన్ వస్తుంది, రేపు రాబోయే రోజుల్లో మీకు ఏ మాత్రం అనుమానం లేదు, నీళ్లు కూడా వెలుగొండ నీళ్లు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయబోతున్నాయి. 96లో నేను ప్రారంభించాను, ఫౌండేషన్ వేసా. 2026కు మీకు నీళ్ళిచ్చే బాధ్యత నాది. ఇది కానీ అయితే మీ జీవితాల్లో
కనిగిరి కనుక పట్టణమే అవుతుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాష్ట్రాన్ని మొత్తం ఆలోచిస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను. పరిశ్రమలంటే కొన్ని ప్రాంతాల్లోనే కాదు, వెనుకబడిన ప్రాంతాల్లో రావాలి. నీళ్ళంటే కొన్ని ప్రాంతాలకే కాదు, కరువు ప్రాంతాలకు రావాలి. అందుకే ఈరోజు మీరు చూస్తే దీనిపైన రాజీ లేని పోరాటం చేస్తున్నాను. మొన్నే రాయలసీమ, ఒకప్పుడు రాళ్ల సీమ ఎడారిగా మారిపోతుందన్నారు. ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా, రాయలసీమ రాళ్ల సీమ కాదు, రతనాల సీమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా మార్కాపురం ఏరియా, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, వెలుగొండపాలెం ఇవన్నీ కూడా కరువు ప్రాంతాలు, నీళ్ళే ఉండేటివి కాదు. నేను వస్తే ఒకే మాట అడిగారు, సార్ మీరు ఏం చేస్తారో మాకు నీళ్ళు ఇవ్వండి, శ్రీశైలం నుంచి నీళ్లు తెమ్మని అడిగారు. నేనన్నా సాధ్యమా అన్న అప్పట్లో. సాధ్యమా అంటే లేదు సార్, ఎప్పుడో ఒకసారి మీరు ఉన్న నీళ్లు కొన్నన్నా ఇవ్వండి, 5 ఏళ్లకు ఒకసారి ఇవ్వండి, మాకు కరువు లేకుండా బతికే అవకాశం ఉంటుంది, లేకుంటే తాగేదానికి నీళ్లు ఎడారిగా మారిపోతుందంటే ఆ రోజు నేను ఫౌండేషన్ వేసా. నేనే కానీ 19లో కంటిన్యూ ఉంటే 20కి మీకు నీళ్లు వచ్చేటివి. దానివల్ల ఈరోజు ఒక 6-7 ఏళ్ళు వెనక్కిపోయింది. అయితే శ్రీశైలం నుంచే కాదు, గోదావరి నీళ్లు కూడా తాగిచ్చి మీకు తీసుకొచ్చి మీకు తాగిస్తా. గోదావరి, శ్రీశైలం 2 వస్తాయి. ఈ 2 వస్తే ఒకసారి ఊహించుకోండి మీరు, ఈ ప్రాంతంలో కరువు అనే మాట ఉంటుందా తమ్ముళ్ళు అని. కానీ మీలో ఒక ఆలోచన రావాలి, కులము, మతము, ప్రాంతం ఇవన్నీ పోవాలి. ఎవరు అభివృద్ధి చేస్తారో, ఎవరు భవిష్యత్తుకు నాంది పలుకుతామో వాళ్ళకు అండగా మనం ఉంటే మన అభివృద్ధి అవుతుంది. వైకుంఠపాళి జరగకుండా ఉండుంటే 2000కు నీళ్లు వచ్చేటివి ఇక్కడికి. మీరు వైకుంఠపాళి ఆట ఆడారు, మధ్యలో గ్యాప్ వచ్చింది, మీ కష్టాలు అట్నే ఉండిపోయే పరిస్థితికి వచ్చాయి. భవిష్యత్తులో అందుకే రాష్ట్ర ప్రజలకు అడుగుతున్నా, సూపర్ 6 ఇస్తున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని కష్టాలున్నా అది నాకే పరిమితం, కానీ మీ ముఖాల్లో ఆనందం చూడాలని చెప్పి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు చాలా ఇబ్బందులు ఉండేటివి, ఇప్పుడు సుపరిపాలన, టెక్నాలజీ వాడుతున్నా. లాస్ట్ మైల్లో ఉండే అధికారి కూడా సరిగా పనిచేయకపోతే వారానికి 2 గంటలు నేను ఆర్టీజీఎస్లో కూర్చొని డేగా కన్ను పెడుతున్నా. ఎవరు సరిగా పనిచేశాడు, ఎవరు పనిచేయలేదు, మీకు మెచ్చిన విధంగా చేయించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరికీ మెసేజ్లు వస్తున్నాయా గవర్నమెంట్ నుంచి? IVRS వస్తున్నాయా మీ అందరికీ? వస్తున్నాయంటే చేలిపైకి ఎత్తండి. శభాష్. అటు గవర్నమెంట్ నుంచి పని వస్తాయి, పార్టీ నుంచి కూడా వస్తాయి. నేను నాకు కావాల్సింది మీ సంతోషం, మీ భవిష్యత్తు. దానికోసమే టెక్నాలజీకి పదును పెట్టా, ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో నన్నెవ్వడూ మోసం చేయలేరని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచిదవునా కాదా? దీనివల్ల మీకు లాభం అవునా కాదా? ఏ పనికి ఎక్కడికి పోయే పని లేదు. నీ ఫోన్ చాలు, పక్కన MRO ఆఫీస్ ఉంటే అడుగు పెట్టక్కర్లా. నీ ఫోన్లో కొడితే నీకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా నీకు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. టికెట్లు కావాలన్నా, దర్శనానికి ఏర్పాట్లు కావాలన్నా అన్నీ కూడా ఆన్లైన్లోనే బుక్ అయిపోతాయి.
ఆర్టీసీ బస్సుల్లో ఫ్లైట్ టికెట్స్ కానీ రైల్వే టికెట్స్ కానీ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మీకు ఏ బాధ లేదు. కానీ మీరు ఇంట్లో పడుకొని సోమరిపోతులైతే మాత్రం అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. హార్డ్ వర్క్ మానేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. నేను అండగా ఉంటా. ఓసారి మీకు డౌట్ వస్తే నన్ను ఒకసారి తలుచుకొని మీ ఫోను తీసుకోండి, ఆటోమేటిక్గా పనులు అయిపోతాయి. కాబట్టి ఇలాంటి విధానం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన సమస్య రెవెన్యూలో ఎంటాడుతూ ఉంది. దాని మీద కూడా శ్రద్ధ పెట్టా. అవసరమైతే కొరడా కూడా తీసుకుంటా. అది పరిష్కారం అయ్యే వరకు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తే కొత్తగా నేను ఒక వ్యవస్థను తీసుకొచ్చాను. ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం చేయాలంటే మాటల్లో కాదు. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి టాటా గ్రూప్ చైర్మన్ని అందులో లీడ్ చేయమని కోరాను. ఇది కాకుండా 5 ప్రాంతాలకు 5 స్పోక్ మోడల్ పెట్టాను. విశాఖపట్నం 3 జిల్లాలు, రాజమండ్రి గోదావరి జిల్లాలు, విజయవాడ గుంటూరు కృష్ణా జిల్లా, తిరుపతి, ఇక్కడి నుంచి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాయలసీమ మొత్తం కలిసి కడప, కర్నూలు, పాత జిల్లాలు అనంతపూర్ కలిపి అనంతపూర్లో పెట్టాను. విశాఖపట్నం జిఎంఆర్ లీడ్ చేస్తాడు, రాజమండ్రి గ్రీన్కో లీడ్ చేస్తారు, విజయవాడ మెగా లీడ్ చేస్తారు, తిరుపతి అదాని లీడ్ చేస్తారు. అదే మాదిరిగా అనంతపూర్ వచ్చి జిందాల్ లీడ్ చేస్తారు. ఇందులో ఒక యూనివర్సిటీ కూడా తీసుకొచ్చాను. తిరుపతి ఉందంటే ఐఐటిని తీసుకొచ్చాను. ఇలాంటి యూనివర్సిటీ తీసుకొచ్చి అదే మరి వెంచర్ క్యాపిటల్ తీసుకొచ్చాను. అంటే ఎవరైనా పెట్టుబడి లేకపోతే మీ షేర్ కూడా వాళ్లే పెట్టే విధంగా వెంచర్ క్యాపిటల్ కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్క మెంటరింగ్, మీకు ఎప్పటికప్పుడు గైడ్ చేయడానికి మెంటర్స్ని కూడా తీసుకొచ్చాం. వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ ఒక బ్యాంకర్ను కూడా పెట్టాం. ఈరోజు ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలంటే తమ్ముడు ఇప్పుడు ఎంఎస్ఎంఈ పెడుతున్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ అడగకుండా 80% వాళ్లే డబ్బులు రీఎంబర్స్ చేస్తారు ఎవరన్నా కానీ సిక్ అయిపోతే. దానికి 15% నేను యాడ్ చేశాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అంటే బ్యాంకులకు గ్యారంటీ 95% ఎవరైనా కానీ సరిగా చేసుకోలేకపోతే ఆ డబ్బులు కట్టే బాధ్యత గ్యారంటీ మేము ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి డబ్బుల ప్రాబ్లం లేదు. మీరు చేయాల్సింది దీంతో మీరు చూస్తే జిల్లా వారికి ఒక సొసైటీ ఉంటుంది. తిరుపతిలో ఇది ఉన్న జిల్లా కలెక్టరు, జిల్లా మంత్రి జిల్లా లెవెల్లో వాళ్ళు చేస్తారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఇలాంటి ఇండస్ట్రియల్ పార్కులు పెట్టాం. ఇక్కడి నుంచి మీరు చూస్తే స్టూడెంట్స్ స్కూల్లో ఉన్నారు, కాలేజీల్లో ఉన్నారు, మా డాక్రా సంఘాలు ఉన్నారు. నేనే ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టాను. మా వాళ్ళ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి. ఆ రోజే పొదుపు ఉద్యోగం నేర్పించాను. దగ్గర 50,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకొని ₹1 కూడా ఎగ్గొట్టకుండా తిరిగి రీపే చేసే ఏకైక వ్యవస్థ నా తెలుగింటి ఆడబిడ్డలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీంతో విశ్వాసం పెరిగింది. ఎంత కావాలనో అప్పిస్తారు. ఇంకో పక్క 25,000 కోట్ల రూపాయలు మీ పొదుపు డబ్బులు మీ దగ్గర ఉంది. కాబట్టి మీకు పెట్టుబడికి పెద్ద సమస్య లేదు. మిమ్మల్ని అందరినీ ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం చేయాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం 1,00,000 మంది ఆడబిడ్డల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలనేది నా సంకల్పం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఆడబిడ్డల్లోనే మైథిలి ఇప్పుడే మాట్లాడింది. మీరు ఎలాంటి పని చేయాలన్నా మీ ఊర్లో ఉండే ముడి సరుకుల ఆధారంగా, మీ తెలివితేటల ఆధారంగా మీరు ముందుకు పోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఎప్పుడూ చెప్పాను, 8వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి పిల్లలందరూ మీరు ఆలోచించాల్సింది విభిన్నంగా ఆలోచించాలి.
మామూలు పుస్తకాల్లో చదువుకుంటూ కూర్చుంటే మీకు నాలెడ్జ్ పెరగదు. మీరు చదువుకున్నది మీ పరిసరాల్లో ఒకసారి చూసి ఏ విధంగా విభిన్నంగా ఆలోచించి ఇన్నోవేటివ్గా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో మీరు ఆలోచించుకోవాలి. మొన్న ఒక స్టూడెంట్ అతను చేశారు, 7వ తరగతి చదువుతున్నాడు. 7వ తరగతి చదువుతుంటే ఇంట్లో వాళ్ళ మదరు వాళ్ళందరూ కూడా పాలు కాస్తారు, స్టవ్ వెలిగిస్తాం, పాలు పొంగుతాయి. ఒక 2 నిమిషాలు పక్కకు పోతే ఎక్కువ మంట వచ్చినప్పుడు పొంగిపోతాయి. ఆ స్టూడెంట్ అక్కడి నుంచి ఒక ఇన్నోవేషన్ కనిపెట్టాడు. ఆ ఇన్నోవేషన్ ఏంటంటే ఆ స్టవ్లోనే ఒక మెకానిజం పెట్టి పాలు పొంగకుండా ఉండడానికి ఒక మెకానిజం కనిపెట్టాడు. అది ఇన్నోవేషన్ అంటే. పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది అది. మీలో ఒక వినూత్నమైన ఆలోచన రావాలి. సమస్యకు పరిష్కారం ఇన్నోవేషన్ ద్వారా మీరు తీసుకురాగలిగితే అదే నిజమైన తెలివితేటలు. అలాంటి ఆలోచన పిల్లలకు రావాలని మరొక్కసారి కోరుకుంటున్నా. మొన్న మీరు చూశారు, మీ ఊర్లో కూడా ఆపరేట్ అవుతుంది. ఒక అతను ఐఐటి చదువుకున్నాడు, వాళ్ళ నాన్న తెలుగుదేశం కార్యకర్తని. ఆయన ఏం చేశాడంటే చదువుకున్న తర్వాత ఏం వ్యాపారం చేయాలని ఆలోచించి ర్యాపిడో సంస్థ పెట్టాడు. ర్యాపిడో ఏంటి పెద్ద ఆలోచన కాదు ఇది. అందరికీ మోటార్ బైకులు ఉన్నాయి, అందరికీ ఆటోలు ఉన్నాయి, ప్రజలందరికీ ఆటో కావాలి, రవాణా సౌకర్యం కావాలి. అందరినీ ఆన్లైన్లోకి తీసుకొచ్చి ఎవరికి వాహనం కావాలంటే ఎక్కడ కావాలని ఇచ్చే మెకానిజం తీసుకొచ్చాడు. దానివల్ల 4-5 బిలియన్లు అంటే ఒక 6-7 సంవత్సరాల్లో 10 ఏళ్లలోనే దగ్గర 20,000 30,000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఆలోచన ఒక ఆలోచన, అదే ఇన్నోవేటివ్ ఆలోచన, అదే అతన్ని పారిశ్రామికవేత్తగా మార్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఆలోచనలకు నేను కూడా మీకు దోహదం చేస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు ఇవన్నీ చెప్తా ఉంటాం. ఈరోజు రైతులు ఉన్నారు, మీరు కూడా ఆలోచించుకోవాలి. మీరు కూడా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టి మీరు పండించే పంట మధ్యవర్తులు లేకుండా నేరుగా మీరే మార్కెట్కి పంపించడం కానీ లేకపోతే మీరే పరిశ్రమలు పెట్టుకునే పరిస్థితికి రావాలి. ఆ విధంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఆలోచన విధానం మారాలని చెప్పి కోరుకుంటున్నా. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము తీసుకొస్తాం. రాయలసీమలో హార్టికల్చర్, కోస్టలాంధ్రాలో అక్వాకల్చర్, అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీసెస్ పైన పెద్ద ఎత్తున ముందుకు పోతాం. నేను చేసే అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాములు చేయాలనుకుంటున్నాను. మీరు మొన్న చూశారు, రాజధాని 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు భూమి ఉదాత్తంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. ఇప్పుడు డెవలప్మెంట్ చేసి తిరిగి వాళ్ళకి ఇస్తున్నాను. మామూలుగా 20-30 లక్షల రూపాయలు చేసే ఆస్తి ఈరోజు తిరిగి వాళ్ళకు కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చే పరిస్థితికి వచ్చామంటే అది అభివృద్ధి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కొంతమంది ముందుకు వచ్చారు. ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నేను ఒక పిలిపిస్తే వాళ్ళే ఏం చేశారంటే 100 ఎకరాలుంటే ఒక పార్కు తయారు చేసుకుంటున్నారు. పార్కు తయారు చేసి ఎవరు పరిశ్రమలు పెట్టాలంటే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇన్సెంటివ్స్ కావాలనో మేము ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అనేకమైనటువంటి విధానాల ద్వారా ఒక్క ఎంఎస్ఎంఈ ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఇంకో పక్క ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి పరిశ్రమలు వస్తే ఈరోజు కనిగిరి వెనుకబడిన ప్రాంతం, కరువు ప్రాంతం, ఇక్కడి నుంచి వలసపోయిన వాళ్ళు మాత్రం బాంబేకి పోయారు, హైదరాబాద్ పోయారు, చాలా వేరే ప్రాంతాలకు పోయి అక్కడ డబ్బులు సంపాదించుకొని మళ్ళా ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ పెట్టుబడులు ఇక్కడ పెట్టండి, ఇక్కడ కూడా డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తానని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రానికి కొన్ని వనరులు బాగా ఉన్నాయి. అయితే వనరులుగా ఉంటే లాభం లేదు. ఆ వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలి.
అందుకే విశాఖపట్నం ఎకనామిక్ రీజన్గా తయారు చేశాం. అమరావతి రీజన్లో మీ యొక్క ప్రకాశం జిల్లా వరకు ఒక రీజన్గా తయారు చేస్తున్నాం. నెల్లూరు నుంచి కర్నూలు వరకు ఒక రీజన్గా తయారు చేసి ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో అద్భుతమైన యువత ఉంది. కష్టపడి చేసే మనస్తత్వాలు ఉన్నాయి. ఇంకొక చదువుకున్న వారు ఉన్నారు. ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు. దేశానికి ఎక్కడ లేని వనరులు. సీ కోస్ట్ ఉంది, 1000 కిలోమీటర్లు ఉంది. 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తాం. రోడ్లు మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు నేషనల్ హైవేస్ లేకపోతే మారుమూల ప్రాంతాల్లో కూడా నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ అన్నీ డెవలప్ చేస్తున్నాం. ఒకప్పుడు మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పీరియడ్లో గుంతలబడిన రోడ్లు, అది నాకు వారసత్వంగా వచ్చాయి. కష్టపడుతున్నా, మీకు హామీ ఇస్తున్నా, అన్ని స్టేట్ హైవేస్ అన్ని బ్రహ్మాండంగా తయారు చేయించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కొంచెం సమయం పడుతుంది, చేసి తీరుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లున్నాయి, భూములున్నాయి. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి రాష్ట్రాన్ని ఈస్ట్ కోస్ట్కి, తూర్పు భాగానికి ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఇవి సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. నా ఆలోచన 15% గ్రోత్ రావాలి. వ్యవసాయానికి నీరు అవసరం, తాగడానికి నీళ్ళు అవసరం. నీటి సమస్య పరిష్కారం చేసిన తర్వాత, మీకు కావలసిన అనుకూలమైన పరిస్థితుల్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఉపయోగించుకొని మీరు ముందుకు పోగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. నేను నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకున్నాను. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్. భారతదేశం 2047కి వికసిత్ భారతదేశంగా ముందుకు పోతున్నారు. అందులో భాగంగా మనం ఆలోచించింది, దగ్గర మీ ఆదాయం ఇప్పుడు $3,500, అంటే దగ్గర 2 లక్షల నుంచి 2,70,000 నుంచి 3 లక్షలు జిల్లాల వారీగా డిఫరెన్స్ వస్తుంది. ఈ 3 లక్షల నుంచి 55 లక్షలు రాబోయే 22 ఏళ్లలో మీ తలసరి ఆదాయం మారుతుంది. ప్రతి సంవత్సరం మీ ఆదాయం పెరుగుతుంది. అందుకే ఇటీవల కాలంలో P4 పెట్టి పేదరికం లేని సమాజం కోసం ప్రజల్ని ఆస్తిగా భావించి వాళ్ళకు కూడా చేయూతనివ్వాలని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. 2.4 ట్రిలియన్ యుఎస్ ఎకానమీ తయారు చేయాలని చెప్పి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఈరోజు నాకు ఎంతో ఆనందం. మీ అందరినీ చూసా. మిమ్మల్ని చూస్తే ఒక తృప్తి కలిగింది, ఒక నమ్మకం కలిగింది. నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడమే కాకుండా అది మీకు తీసుకొచ్చి మిమ్మల్ని మెప్పించి ప్రపంచమంతా కూడా పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చే బాధ్యత నాది. దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. మీ పక్కనే రామాయంపట్నం పోర్ట్ వస్తుంది. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి BPCL రిఫైనరీ పెడుతున్నారు. ఆ రిఫైనరీ ఆధారంగా చిన్న పరిశ్రమలు మీరు పెట్టుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ మీరు SEZ MSME పార్క్ పెట్టారు. ఇక్కడ తయారు చేసిన వస్తువుల్ని రామాయంపట్నం పోర్టు ద్వారా విదేశాలకు కానీ దేశం మొత్తం మీరు ఎగుమతి చేసే అవకాశం వస్తుంది. అదే నేను ఆలోచిస్తున్నా. ఇలాంటి అన్ని కూడా క్రియేట్ చేస్తాం. ఇక్కడ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు మీరు నేరుగా కలెక్టర్ ఆఫీస్లో ఉండి RTIH సెంటర్ అంటే రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్కి వెళ్తే మీకు ఏం కావాలన్నా గైడెన్స్ ఇస్తారు. ఇంకా మీకు శిక్షణ కావాలంటే తిరుపతికి వెళ్తే నిపుణులతో శిక్షణ ఇప్పిస్తాం. నేరుగా ఇక్కడికి వస్తే పర్మిషన్లన్నీ ఇచ్చి
ఏ విధంగా మిమ్మల్ని ట్రైన్ చేయాలనో చేసి మీరు ఏ వస్తువు తయారు చేస్తారో మార్కెటింగ్ టైఅప్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత, చేయూతనిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవి చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చా. ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి కూడా మీరు చూస్తారు. ఒక పక్క పేద ప్రజలకు ఏమవసరం అవి చేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో సంపద సృష్టించే మార్గం, ఆ సంపదలో ప్రజల్ని భాగస్వాములు చేసే విధానానికి నేను కృషి చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమైనాయని మిమ్మల్ని అడుగుతున్నా. లైన్లో ఉండేవాళ్ళకి మీకు అర్థమైనాయని నేను అడుగుతున్నా. ఆన్లైన్లో ఉండేవాళ్ళందరికీ అర్థమవుతున్నాయంటే చేతులపైకి ఎత్తండి. ఆన్లైన్లో ఉండేవాళ్ళు ఓకే. 87 ప్లేసుల్లో ఉన్నారు. దగ్గర దగ్గర 40,000 మంది లైన్లో ఉన్నారు. ఈ 40,000 మందిలో 20,000 మంది మీరు పారిశ్రామికవేత్తలైతే ఇంకా నేను అనుకున్న లక్ష్యం ఆటోమేటిక్గా నెరవేరుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఒక నూతనమైన ప్రయోగం, అది కూడా పొలిటికల్ అప్రోచ్. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం రెండు కలిస్తే ఏ విధంగా పనులు పరిగెత్తాయో ఇది ఒక ప్రయోగం మాత్రం. రాజకీయ నాయకులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రజల ద్వారా ఎప్పటికప్పుడు పాజిటివ్గా మోటివేట్ చేయాలి. అధికార యంత్రాంగం ప్రభుత్వం ఇచ్చిన అధికారాలతో పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. ఈ రెండు జరిగితే అనుకున్న లక్ష్యం రియల్ టైంలో చేసే అవసరం ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఆ ప్రయోగమే ఈరోజు మేము చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి ఒక చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు, ఆ చరిత్ర శ్రీకారం చుట్టిన ప్లేసు కనిగిరి నియోజకవర్గం కావడం, ఈ సందర్భంగా 87 ప్లేసెస్లో పారిశ్రామికవేత్తలందరూ ఉండి ఆన్లైన్లో వాళ్ళందరికీ చెప్పే అవకాశం రావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ, ఇది ప్రారంభం మాత్రం. రేపటి నుంచి అందరూ కూడా దీన్ని ఆచరించి రేపు రాబోయే 2 రోజులు 14, 15లో విశాఖపట్నంలో చేసే ఈ సదస్సుని ఆన్లైన్లో కూడా పెడతాం, కాలేజీల్లో స్కూల్లో కూడా పెడతాం. పిల్లలు కూడా మీకు ఇంట్రెస్ట్ చదువు చూసుకొని తద్వారా స్ఫూర్తిని పొంది మీ ఆలోచన విధానాన్ని పెంచుకోవాల్సిందిగా వారందరినీ కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై హింద్. గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. Now I take this privilege to invite our Honorable District Collector and Magistrate Sri P. Raja Babu Garu IAS to propose vote of thanks. Thank you, sir. Welcome, sir. చీకటి చిల్చి చంద్రుడిలాగా వెన్నెల నుంచి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే, ఒకే ఒక్క నాయకుడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. అందరికి చేరువైన హైటెక్ ముఖ్యమంత్రి పొలిటీషియన్స్ లో మిస్టర్ క్లీన్, దేశంలోని సీఎం
చంద్రబాబు అంటే కేంద్రంలోని నేతలంతా అవార్డిచ్చి అభినందిస్తే అన్ని రంగాలందు మార్పులెన్నో తెచ్చాడే. ఉద్యోగాలకి వ్యాపారాలకి వృద్ధిని ఇచ్చాడే. ప్రపంచ పట్టాన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూపాడే. చంద్రబాబు నాయుడే ఒకే ఒక్క నాయకుడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే. జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే.